ఒక ర్యాంచ్లో, అంటే ఒక చిన్న తోట లేదా ఒక చిన్న అడవిలో ముగ్గురు వ్యక్తులు ఒక వ్యాన్ మీద ప్రయాణం చేసుకుంటూ వెళ్తున్నారు. అందులో ఒక ఆయన లాయర్ గారు, మరొక ఆయన డాక్టర్ గారు, మరొక ఆయన పాస్టర్ గారు. ముగ్గురు కూడా వ్యాన్లో ప్రయాణం చేస్తున్నారు. వారు ఎందుకు వెళ్ళారు ఆ తోటలోనికి అంటే, ఒక జింకను కొట్టి ఆ రోజు కాల్చుకుని తిందామని. కొన్ని పాశ్చాత్య దేశాల్లో అలాంటి పద్ధతి ఉంటుంది. మన దేశంలో జింకను తినడం అది చట్టరీత్యా నేరం, అది అలాంటి పని ఎవరో చేయకండి. వేరే దేశాల్లో ఆ వెసులుబాటు అయితే ఉంది. సో ఆ ముగ్గురు ఏం చేశారంటే, ఒక జీప్ లాంటి వ్యాన్లో లేదా వాహనంలో ఆ ర్యాంచ్లో ప్రయాణం చేస్తూ ఎక్కడైనా జింక కనబడితే కొడదామన్న ఆలోచనలో ముగ్గురి చేతుల్లోనూ గన్స్ ఉన్నాయి, తుపాకులు ఉన్నాయి. అవన్నీ కూడా వారు సిద్ధపరుచుకుని ఆ జింక ఎక్కడైనా కనబడద్దేమో అని చూస్తూ ఉండగానే వారు అలా లోపలికి వెళ్తుండగా ఒక జింక కనబడింది. కనబడగానే ముగ్గురు కూడా తమ గన్స్ తీసి దాని మీద ఫైరింగ్ ఆన్ చేశారు. ఆ బుల్లెట్లు వదిలిపెట్టినప్పుడు జింక చచ్చిపోయింది. ఇప్పుడు ముగ్గురులో ఒక ఆర్గ్యుమెంట్ బయలుదేరింది. పాస్టర్ గారు అంటారు, నేను కొట్టిన బుల్లెట్టే దానికి తగిలింది అంటాడు ఈయన. డాక్టర్ గారు అంటారు, లేదండి, నేను కూడా ఆ గన్ ఆపరేట్ చేశాను కదా, ఆ బుల్లెట్ వెళ్ళి తగిలిందని డాక్టర్ గారు. లాయర్ గారు కూడా అదే మాట. ముగ్గురు కూడా పోరాడుకుంటున్నారు, దెబ్బలాడుకుంటున్నారు. ఆ దెబ్బలాట తెగట్లేదు. కాసేపటికి లాయర్ గారు అన్నారు, మీరు కంగారు పడకండి, ఒకసారి నేను వెళ్ళి ఆ జింకను ఒకసారి ఎగ్జామిన్ చేసి వస్తాను. అప్పుడు ఎవరు కొట్టారో ఏంటనేది, ఎందుకంటే మేము లాయర్లం కాబట్టి, అడ్వకేట్స్ కాబట్టి అన్నీ జాగ్రత్తగా పరిశీలన చేస్తామని చెప్పి ఆయన ఆ జీపు దిగి వెళ్ళాడు. వెళ్ళి ఆ జింకను పరిశీలన చేసి వెనక్కి వచ్చి, ఇది పాస్టర్ గారు కొట్టిన బుల్లెట్ అన్నాడు ఆయన. అప్పుడు డాక్టర్ అడిగాడు, ఎలా చెప్పగలరండి మీరు, ఏంటి సంగతి అంటే, ఏం లేదు బాబు, ఆ బుల్లెట్ ఈ చెవులోంచి దిగి ఆ చెవులోంచి బయటకు వచ్చేసింది అన్నాడు ఆయన. అందును బట్టే ప్రతి ఆదివారం పాస్టర్ గారు చెబుతున్న ప్రసంగాలు కూడా అలాగే ఉంటాయి కదా. చాలామంది ఈ చెవితో విని ఆ చెవితో వదిలిపెట్టేస్తారు. కాబట్టి ఆ ప్యాటర్న్ బట్టి నేను చెప్పేస్తున్నాను, ఇది పాస్టర్ గారు కొట్టిన బుల్లెట్ అన్నాడు. చాలాసార్లు దేవుని సంధికి మనం వస్తాం, ఇలాంటి క్రిస్మస్ కార్యక్రమాల్లో పాల్గొంటాం. చాలా ఆనందం అనిపిస్తుంది, సంబరం అనిపిస్తుంది. లేదా ఏ మీటింగ్లో వచ్చినా దేవుని కార్యక్రమాల్లో పాల్గొనే వాళ్ళు చాలామంది ఉంటారు. యూట్యూబ్లో దేవుని వాక్యం వింటున్నారు, ఇన్స్టాగ్రామ్లో దేవుని వాక్యం వింటున్నారు, సోషల్ మీడియాలో వాక్యాలు వింటున్నారు. ఎక్కడైనా సభలు జరుగుతుంటే పరిసర ప్రాంతాల్లో ఎవరొచ్చినా దేవుని వాక్యం చెబుతున్నారని చాలామంది పరిగెత్తుకుని వెళ్ళే చాలామంది ఉంటారు. దట్స్ ఓకే. దేవుని వాక్యం వినడం పొరపాటు కాదు, కానీ విన్న వాక్యాన్ని నీ జీవితానికి ఎప్పుడైనా అన్వయించుకున్నావా? దట్స్ అ క్వశ్చన్ టునైట్. ఈ రాత్రి ప్రశ్న అదే. దేవుని వాక్యాన్ని వినేవాళ్ళు చాలామంది ఉన్నారు ప్రపంచంలో, కానీ ఎంతమంది వాక్యాన్ని అనుసరిస్తున్నారు, వాక్య ప్రకారం జీవిస్తున్నారు? దేవుడు ఒక వర్తమానాన్ని ఇచ్చినప్పుడు, ఒక సందేశాన్ని ఇచ్చినప్పుడు ఆ మాటను వినే మనసు నీలో ఉందా? ఆ కారణాన్ని బట్టే యాకోబు అనే దావీదునుడు బైబిల్ గ్రంథంలో ఒక ఉత్తరాన్ని రాశాడు. ఆయన ఏమంటారంటే, యాక్సెప్ట్ ద వర్డ్ విత్ మీక్నెస్ అన్నాడు. సాత్వికంతో దేవుని వాక్యాన్ని అంగీకరించండి అనే మాట అక్కడ వాడాడు. మనం డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఒక ఔషధాన్ని మనకిస్తే, ఒక మెడిసిన్ మనకిస్తే, దాన్ని తీసుకొచ్చి షెల్ఫ్లో పెట్టడం ద్వారా ఉపయోగం లేదు. ఆ మెడిసిన్ ఎప్పుడు ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అంటే, ఆ మెడిసిన్ని మన బాడీలోనికి తీసుకున్నప్పుడు, మన దేహంలోనికి తీసుకున్నప్పుడే అది పనిచేయాల్సిన చోట ఆ మందు పనిచేస్తుంది. చాలామంది దేవుని వాక్యాన్ని విని మాత్రమే వెళ్ళిపోతున్నారంటే ఔషధాన్ని బట్టుకొని షెల్ఫ్లో పెట్టినట్టే. కానీ దేవుని వాక్యాన్ని మనం తీసుకున్నప్పుడు, వాక్య ప్రకారం జీవించాల నిర్ణయాలకు వచ్చినప్పుడు ఖచ్చితంగా దేవుడు మన జీవితంలో మేలు చేస్తాడు. ఈ రాత్రి దేవుడు మన అందరితో మాట్లాడబోతున్నాడు. నమ్మిన వారు స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. నో మ్యాటర్ యువర్ సిచ్యువేషన్, నో మ్యాటర్ ద సర్కమ్స్టాన్సెస్ దట్ యు ఆర్ ఫేసింగ్, గాడ్ కెన్ స్పీక్ టు యూ అండ్ హీ కెన్ డెలివర్ యూ. దేవుడు నీతో మాట్లాడితే ఆ మాటల్లో నీకు విడుదల ఉంటుంది, గొప్ప కార్యాలు ప్రభు నీ జీవితంలో చేస్తారు. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ప్రాముఖ్యంగా ఇలాంటి క్రిస్మస్ సందర్భం వచ్చినప్పుడు యూజువల్గా మనందరం కూడా చదివే వాక్య భాగమే మరొకసారి నేను చదవాలని కోరుతున్నాను. లూకా సువార్త 2వ అధ్యాయంలో ఒక మాటను మీతో పంచుకోవాలని కోరుతున్నాను. లూకా సువార్త 2వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుకుందాం. ద గాస్పెల్ ఆఫ్ లూక్ చాప్టర్ 2 అండ్ వర్స్ 20. దానిలో రాయబడిన మాట ఇలా ఉంది. అంతటా ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్టుగా తాము విన్న వాటిని కన్న వాటిని గూర్చి దేవుని మహిమపరచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. లూకా సువార్త 2వ అధ్యాయము
ప్రతి క్రిస్మస్లో కూడా అత్యధికంగా చదవబడుతున్న అధ్యాయమని లేదా ఆ పోర్షన్ అని బైబిల్ పండితులు చెబుతూ ఉంటారు. ప్రపంచంలో అనేక దేశాల్లో, అనేక ప్రాంతాల్లో, అనేక భాషలు మాట్లాడేవారు బైబిల్ చదువుతున్నప్పుడు క్రిస్మస్ అనగానే ఈ గొర్రెల కాపరుల గురించిన వివరణ లూకా సువార్త 2వ అధ్యాయంలో రాయబడిన మాటలన్నీ కూడా స్పష్టంగా చదువుతున్నారు. ఆ పైన అంటే 2వ అధ్యాయ ప్రారంభం నుండి మనం చూస్తే సీజర్ అగస్టస్ అనబడే ఒక చక్రవర్తి ద్వారా సర్వలోకానికి ప్రజాసంఖ్య రాయవలనని ఒక ఆజ్ఞ జారీ అయినప్పుడు ప్రతి ఒక్కరు కూడా తమ తమ ప్రాంతాలకు వెళ్ళి తమ పేర్లు నమోదు చేసుకోవాలి. ఆ కారణాన్ని బట్టే యోసేపు మరియలు నజరేతులో ఉన్నప్పటికీ వారు యూదయలోని బెత్లెహేముకు వచ్చారు. యూదయ బెత్లెహేములో తమ పేర్లు లిఖింపజేసుకోవాలనే ఆలోచన. ఎందుకంటే యోసేపు దావీదు వంశానికి చెందినవాడు కాబట్టి బెత్లెహేముకు వచ్చి తన పేరు లిఖింపజేసుకోవాలి. అప్పటికే మరియను ఆయన ప్రదానం చేసుకున్నాడు కాబట్టి ఆమెను కూడా తీసుకొచ్చారు. నజరేతు నుండి సుమారుగా 100 మైళ్ళ దూరం ప్రయాణం చేసుకుంటూ బెత్లెహేం అనే ప్రాంతానికి వచ్చినప్పుడు అక్కడ మరియమ్మ గారికి ప్రసవ దినములు నిండాయి గనుక యేసుక్రీస్తు ప్రభు వారిని ప్రసవించడానికి సత్రములో స్థలం లేదు కాబట్టి ఒక పశువుల తొట్టెలో ఆమె యేసుక్రీస్తు ప్రభుని కనిన తర్వాత పరుండబెట్టారని లేఖనాల్లో స్పష్టంగా రాయబడింది. జాగ్రత్త గమనించండి ప్రియులారా, సత్రాలు ఎందుకు ఖాళీ లేవు అంటే ఆ రోజుల్లో చాలామంది జనసంఖ్యలో రాయబడ్డం కోసం ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆ ప్రాంతానికి వచ్చారు కాబట్టి అక్కడున్న సత్రాలన్నీ కూడా నిండిపోయాయి. ఆ కారణాన్ని బట్టి యోసేపు మరియలు బహుశా కొంచెం ఆలస్యమై ఉండొచ్చు. ఆ కారణాన్ని బట్టి వారికి స్థలం దొరకలేదు. ఒక పశువుల తొట్టెలో యేసుక్రీస్తు ప్రభు వారిని పరుండబెట్టినట్టుగా లేఖనంలో రాయబడింది. అయితే ఆ తర్వాత జరిగిన కార్యం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టిన ఆ ప్రాంతానికి కొంచెం దగ్గరలో బెత్లెహేము పొలాలు ఉన్నాయి. వాటిని కొంతమంది బోయజు పొలాలను కూడా పిలుస్తారు. బైబిల్ గ్రంథంలో రూతు గ్రంథంలో బోయజు అనబడే ఒక ధనవంతుడు భాగ్యవంతుని గురించిన వివరాలు అక్కడ రాయబడ్డాయి. కొంతమంది ఆయన పొలాలు అంటారు, లేదా బెత్లెహేములో మరెవరైనా పొలాలైనా అయ్యి ఉండొచ్చు. రాత్రి వేళ గొర్రెల కాపరులు తమ మందను కాస్తూ ఉన్నారు. ఈ లోపల ఒక దేవుని దూత రావడం, అక్కడ గొప్ప వెలుగు రావడం, వారు భయపడడం. అయితే వారికి ఒక సందేశం అక్కడ అందించబడింది. హియర్ ఈస్ ఏ గుడ్ టైడింగ్స్ ఆఫ్ గ్రేట్ జాయ్. ఒక గొప్ప శుభవార్త, ఒక గొప్ప శుభవార్త మీకు తెలియజేయడానికి వచ్చాను, గుడ్ న్యూస్ మీకు చెప్పడానికి వచ్చానని. ఆ వార్త ఏంటి అని వారు పరిశీలన చేస్తుంటే దావీదు పట్టణంలో నేడు రక్షకుడు మీకోసం పుట్టి ఉన్నాడు అనే ఆ మాట మొట్టమొదటిగా గొర్రెల కాపరులకు తెలియపరచబడినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియులారా గమనించండి, దేవుని యొక్క గొప్పతనం, ఆయన ఔన్నత్యం ఎంత ఉన్నతమైంది అంటే ఆయన ఈ లోకంలో పుట్టారు అనే ఆ మొదటి వార్త సామాన్యులైన గొర్రెల కాపరులకు దేవుడు తెలియచేయాలని ఆశించాడు. దేవుని యొక్క ఆలోచన ఇదే. చాలామంది అనుకుంటారు దేవుడు అంటే ఆయన భాగ్యవంతుడు గొప్పవాడు కనుక పేదోళ్ళకి దేవుడు కాదేమో, గొప్పవాళ్ళకే దేవుడేమో అని చాలామంది అనుకోవచ్చు. కానీ యేసు ప్రభువు వారు పుట్టినప్పుడు ఆ మొదటి వార్త అతి సామాన్యులైన గొర్రెల కాపరులకు అందింది. అంటే దేవుడు ప్రతి ఒక్కరిని ఎంతగా ప్రేమిస్తున్నాడో, ఎంతగా ప్రతి ఒక్కరిని పట్టించుకున్నాడో లేఖనాల ద్వారా మనం నేర్చుకోవచ్చు. ఈ రాత్రి నేను గొర్రెల కాపరుల అనుభవాలు ఒక 3 నేను తెలియజేసి నా వర్తమానాన్ని ముగింపులో తీసుకొస్తాను. చాలా జాగ్రత్త వినండి. ఎటువంటి పరిస్థితుల్లో ఉన్న గొర్రెల కాపరులను దేవుడు ఎటువంటి పరిస్థితులను తీసుకొచ్చాడు, ఫ్రమ్ వేర్ అండ్ టు వేర్, ఎక్కడి నుండి దేవుడు ఎక్కడికి వారు నడిపించాడు, వారి యొక్క ఆధ్యాత్మిక స్థితి కావచ్చు, వారి భౌతిక పరిస్థితి ఏ పరిస్థితిలో నుండి ఏ పరిస్థితులకు మారింది అనేది ఈ రాత్రి నేను మీకు తెలియజేసి నా సందేశాన్ని ముగింపులో తీసుకొస్తాను. బైబిల్ గ్రంథాన్ని జాగ్రత్త మనం చదివితే గొర్రెల కాపరుల మొదటి అనుభవం ఏంటంటే వారు చీకటిలో ఉన్నారు అని బైబిల్లో రాయబడింది. లూకా సువార్త 2వ అధ్యాయం 8వ వచనంలో ఈ మాట మనం చూస్తాం. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను ఏం చేస్తున్నారంట, కాచుకొనుచున్నారు. వారు ఏ వేళ ఉన్నారంట, వాళ్ళు రాత్రి వేళ చీకటి సమయంలో తమ మందను కాచుకుంటున్నారు. అంటే కేవలం భౌతిక సంబంధమైన చీకటి గురించి బైబిల్ ఇక్కడ చెప్పట్లేదు. కానీ గొర్రెల కాపరుల యొక్క అనుభవం ఏంటి అంటే వారు చీకటిలో ఉన్నారు, చీకటిలో సంచరిస్తున్నారు, రాత్రి వేళ తమ మందను కాచుకోవాలనే ఆసక్తి వారిలో కనబడుతూ ఉంది. యేసు ప్రభు వారు ఎందుకు ఈ లోకానికి వచ్చారు, ఆయన ఈ లోకంలోకి రావడం కారణం ఏంటి? బహుశా కొంతమంది అనుకోవచ్చు యేసు ప్రభు ఈ లోకానికి రావడానికి కారణం ఒక మతాన్ని స్థాపించడానికో, ఒక కులాన్ని విడగొట్టడానికో, లేదా ఒక జాతిని మాత్రమే ఉద్ధరించడానికో యేసు ప్రభు వారి లోకానికి వచ్చారని చాలామంది అనుకుంటారు. కానీ బైబిల్ సుస్పష్టంగా తెలియజేస్తున్న విషయము
ఆయన లోకంలోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించాలనే నిజమైన వెలుగుగా యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారని బైబిల్ సెలవిచ్చింది. జీసస్ కేమ్ టు దిస్ వరల్డ్ యాజ్ ద లైట్ ఆఫ్ దిస్ వరల్డ్. సర్వలోకానికి వెలుగుగా యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చారు. ఆ కారణాన్ని బట్టే మీరు ఎప్పుడైనా ఇలాంటి క్రిస్మస్ పండుగ జరుగుతున్నప్పుడు, అంటే నేను చెయ్యాలనైతే కంపల్సరీ అని అయితే చెప్పట్లేదు, కానీ కొన్ని చోట్లనే క్రిస్మస్ జరుగుతున్నప్పుడు క్యాండిల్ సర్వీస్ చేస్తారు. క్రొవ్వొత్తులన్నీ కూడా అందరికీ ఇచ్చి వాటిని వెలిగిస్తారు. ఎందుకు క్రిస్మస్ సమయంలో కొవ్వొత్తులు వెలిగిస్తారని చిన్నపిల్లలు ఎప్పుడైనా మిమ్మల్ని అడిగితే ఇచ్చే సమాధానం ఏంటి అంటే, కొంతమంది అంటారు అదొక ఆచారంగా వస్తుందైనా చాలా కాలం నుండి చాలామంది అలా కొవ్వొత్తులు వెలిగిస్తూ ఉంటారని చెప్పి కొంతమంది చెప్పి తప్పించుకోవచ్చు. కానీ ఎందుకు మనము క్రిస్మస్ పండుగల్లో క్రొవ్వొత్తులు వెలిగిస్తాము? వై వీ లైట్ ద క్యాండిల్స్ ఎట్ ద టైమ్ ఆఫ్ క్రిస్మస్? కారణం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వెలుగుగా వచ్చారనే విషయాన్ని మనందరం కూడా తెలుసుకోవడానికి, లోకానికి చాటి చెప్పడానికి కొన్ని సందర్భాల్లో ఈ కార్యక్రమాన్ని కొంతమంది నిర్వహిస్తారు. నేను అది కంపల్సరీ చేయాలని అయితే నేను చెప్పట్లేదు, కానీ కొంతమంది దానిలో ఉన్న అర్థాన్ని తెలుసుకుని చేస్తూ ఉంటారు. అందులో పొరపాటు ఏమీ లేదనిపిస్తూ ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభు మనందరినీ వెలిగించడానికి లోకానికి వచ్చారు. మానవుడు చీకట్లో ఉన్నాడు కాబట్టే ఒక ప్రార్థన చేస్తుంటారు చాలామంది. ఉదయాన్నే లేచిన తర్వాత అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ అనే శ్లోకాన్ని పాడతారు. తామసి అంటే సంస్కృతంలో చీకటి అని అర్థం. తమసోమ జ్యోతిర్గమయ అంటే, ఓ దేవా నేను చీకటిలో ఉన్నాను, నన్ను ఎక్కడ నడిపించాలి, నువ్వు వెలుగులో నడిపించాలనే ప్రార్థన చేస్తూ ఉంటే, ప్రార్థనగానే ఉండిపోవాలా, లేదా ప్రార్థనకు జవాబును వెతుకుదామా? చాలామంది ఈ ప్రార్థన చేస్తుంటారు. ఒకసారి నేను ట్రైన్లో ప్రయాణం చేస్తుంటే నా ముందు కూర్చున్న వ్యక్తి ఇదే ప్రార్థన చేస్తున్నాడు. అసతోమ సద్గమ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ అని ఆయనకు తోచినన్నిసార్లు అదే మాట చెబుతూ ఉంటే నేను అడిగాను, సార్ మీకు ఈ ప్రార్థనకు అర్థం తెలుసా అన్నాను. ఎందుకు తెలియదండి? అసత్యంలో ఉన్నాను, సత్యంలో నడిపించమని దేవుణ్ణి అడుగుతున్నాను. చీకట్లో ఉన్నాను, వెలుగులో నడిపించమని భగవంతుని కోరుతున్నాను. మరణంలో ఉన్నాను, జీవంలో నడిపించని పరమాత్ముని వేడుకుంటున్నాను అంటే, నేను అతనికి చెప్పాను, ప్రార్థన చాలా బాగుందండి, దానికి ఆన్సర్ ఎప్పుడైనా వెతకడానికి ప్రయత్నం చేశారన్న. ప్రేయర్ ఈజ్ వండర్ఫుల్, ప్రార్థన చాలా బాగుంది, కానీ ఆన్సర్ వెతకడానికి ఎప్పుడైనా ప్రయత్నం చేశారంటే, ఆ ప్రయత్నం అయితే ఎప్పుడు చేయలేదు, కానీ మా పెద్దలు చెప్పారండి రోజు ఈ ప్రార్థన చేయరా అని. అందును బట్టి ఉదయాన్నే లేచిన తర్వాత ఈ ప్రార్థన చేస్తూ ఉంటానని ఆ వ్యక్తి చెప్పాడు. జాగ్రత్త వినండి, ఇక్కడ చాలామంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు. మనం స్కూల్కి వెళ్తున్నప్పుడు లేదా కాలేజీలకు వెళ్తున్నప్పుడు పరీక్షలు రాసినప్పుడు పరీక్షలో ప్రశ్నపత్రాన్ని ఇచ్చినప్పుడు వాటికి ప్రశ్నలు రాయాలా, ఆన్సర్లు రాయాలా? ఒక క్వశ్చన్ ఉన్నప్పుడు దానికి ఏం రాయాలి? మనం ఆన్సర్ రాయాలి. అంతేగాని ఎవరైనా ప్రశ్నకు బదులుగా ప్రశ్న రాసి వచ్చేసాడు అనుకోండి, పాస్ అవుతాడా? నెవర్. ఒక ప్రశ్న ఉన్నప్పుడు దానికి ఆన్సర్ కనుగొనాలని కదా చాలామంది ప్రయత్నం చేస్తున్నారు. నన్ను జీవంలో నడిపించు, నన్ను వెలుగులో నడిపించు, నన్ను సత్యంలో నడిపించు అని జీవితాంతం ప్రార్థన చేయడమేనా, లేదా వాటిల్లో నడిపించే దేవుణ్ణి ఎప్పుడైనా వెతికే ప్రయత్నం చేశావా? ఈ లోకంలో నీ ప్రార్థనకు జవాబు రావాలంటే ఆ దేవుడు సత్యమై ఉండాలి. నీ ప్రార్థనకు జవాబు రావాలంటే ఆ దేవుడు వెలుగై ఉండాలి. నీ ప్రార్థనకు జవాబు రావాలంటే ఆ దేవుడు జీవమై ఉండాలి. చరిత్రను మనం గమనిస్తే, ఐఎమ్ ది వే అండ్ ఐఎమ్ ది లైట్ అండ్ ఐఎమ్ ది లైఫ్, నేనే మార్గము, సత్యము, నేనే వెలుగును, జీవమని చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉన్నారని పరిశీలన చేస్తే, ప్రపంచ చరిత్రను మనం తిరగేస్తే యేసు ప్రభు తప్ప మరొకరు దొరకరు. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. ఎందుకు అంటే దేవుడు మనం అడిగే ప్రతి ప్రశ్నకు ఆయన సమాధానమై ఉంటాడు. నో మ్యాటర్ వాట్ ద క్వశ్చన్ దట్ యు హ్యావ్, గాడ్ మస్ట్ బి ఎన్ ఆన్సర్. దేవుడు సమాధానం చెప్పడం కాదు, ఆయనే సమాధానమై ఉంటాడు. ఆయనే సమాధానమై ఉండి మనలను సత్యంలో నడిపిస్తారు. యేసు ప్రభువు వారి లోకానికి వచ్చి నేనే మార్గము, సత్యము, జీవం అన్నారు. ఒక ఆయన నాతో మాట్లాడుతున్నాడు, యేసు ప్రభువు వారికి అంత గర్వం ఎందుకండి, నేనే అంటాడేంటండి ఆయన? నేను కూడా అనొచ్చు కదా. మీరెవరైనా మా ఇంటికి వచ్చి జాన్ వెస్లీ గారు మీరేనంటే నేనేమనాలి? నేనే అనాలా, అంతేనా? లేకపోతే నేను కూడా అంటానా? నేనే. అలా చెప్పడం గర్వం కాదు, అలా చెప్పడం అహంభావం కాదు. మీ ప్రశ్నకు సరైన సమాధానం ఇచ్చా. దేవుని దగ్గరికి వెళ్ళి అయ్యా సత్యం ఎవరు అంటే నేను కూడా అండ దేవుడు, నేనే అంటాడు. ఎందుకంటే దేవునికున్న సార్వభౌమాధికారం అలాంటిది. గాడ్ ఈజ్ సావరెన్, గాడ్ ఈజ్ ఆమ్నిపోటెంట్, గాడ్ ఈజ్ ఆమ్నిషియంట్, గాడ్ ఈజ్ ఆమ్నిప్రెజెంట్. ఆయన సర్వజ్ఞానం కలిగిన వాడు, సర్వము వ్యాపించి ఉన్నవాడు, సర్వశక్తి గలవాడు,
సర్వము చేయగలిగిన దేవుడు కాబట్టి ఆయన దగ్గరికి ఎవరైనా వెళ్ళి అడిగితే నేను కూడా అని అనకూడదు. ఆయన అలా అంటే ఆయన నిన్ను మోసం చేసినట్టు. నేనే అన్నప్పుడే నీ ప్రశ్నకు సమాధానం ఇచ్చినట్టుగా. వెన్ యూ ఆస్క్ యువర్ లార్డ్ లీడ్ మీ ఫ్రమ్ డార్క్నెస్ ఇన్ టు లైట్, గాడ్ కెన్ సే ఐఎమ్ ద లైట్ ఆఫ్ దిస్ వరల్డ్. నేను లోకానికి ఏమై ఉన్నానో వెలుగునై ఉన్నాను. ఇప్పుడు వెలుగు అంటే అర్థం ఏంటి? చీకటిలో ఉన్నాను అని ఒక మనిషి ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు? వాట్ కైండ్ ఆఫ్ డార్క్నెస్ ఇట్ ఈస్? ఎలాంటి చీకటి గురించి ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది? ఇప్పుడు మనందరం ఈ గ్రౌండ్లో ఉన్నాం, లైట్లు కట్టారు. ఒకవేళ ఈ లైట్లు ఆర్పేశారు అనుకోండి, మనందరం చీకట్లో ఉన్నాం. దీని గురించి బైబిల్ మాట్లాడింది? ఫిజికల్ డార్క్నెస్ గురించి బైబిల్ చెప్పిందా? కాదు. బైబిల్ మాట్లాడుతున్న చీకటి ఏంటంటే మనిషి హృదయంలో గూడు కట్టుకుపోయిన చీకటి. చీకటి అంధకారంలో జీవించే వ్యక్తి ఏ విధంగా ఎటుపోతున్నాడో తెలియదో, ఏ విధంగా ముందుకు వెళ్తున్నాడో అర్థం కాదో, చీకట్లో ఉన్నవాడు కూడా తను ఎందుకు బ్రతుకుతున్నాడో తెలియదు, ఎవరి కోసం బ్రతుకుతాడో తెలియదు, ఏమి సాధించాలో తెలియదు. ఈ భూమి మీద సరైన ఉద్దేశం లేకుండా బ్రతికేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఆధ్యాత్మిక అంధకారంలో ఉన్నట్టే. దాన్నే స్పిరిచువల్ డార్క్నెస్ అన్నారు. కెన్ యూ ఇమాజిన్ అ జర్నీ ఇన్ ఎ ఫారెస్ట్ వితౌట్ లైట్స్? మీరు ఎప్పుడైనా ఒక అడవిలో ప్రయాణం చేస్తున్నారు అనుకోండి, ఒక బైక్ మీద కానీ ఒక కారు మీద కానీ ప్రయాణం చేస్తూ ఉంటే, అలా వెళ్తూ ఉండగా మార్గ మధ్యంలో లైట్లు ఆరిపోయినాయి అనుకోండి, ప్రయాణం చేయగలరా మీరు? ఆ చిమ్మ చీకటిలో అడవిలో ప్రయాణం సాగుద్దా? ఖచ్చితంగా సాగదు. సరే చూద్దాం, ప్రయాణం చేద్దామని ముందుకెళ్తే ఖచ్చితంగా ఏ చెట్టుకో లేకపోతే ఏ గోతులోనో పడిపోవడం తప్ప గమ్యాన్ని చేరుకునే పరిస్థితి అయితే లేదు కదా. జీవితం కూడా చాలామంది జీవితాల్లో వెలుగు లేనందువలన వారు ఎటుపోతున్నారో తెలియట్లేదు. రకరకాలైన డిజాస్టర్స్ వారి జీవితంలో రావడానికి కారణం ఏంటో తెలుసా? వారు చీకట్లో నడుస్తూ ఉన్నారు. అలాంటి చీకటి నుండి రాత్రిని విడుదల పొందాలని దేవుడు కోరుతున్నాడు. బైబిల్ గ్రంథంలో ఎన్నో మాటలు ఉన్నాయి, అవన్నీ చూపించే సమయం కాదు. పౌలు మహాశయుడు ఒకసారి అంటాడు, చీకటి సంబంధులు కొంతమంది ఉన్నారు భూమి మీద, వెలుగు సంబంధులు కొంతమంది ఉన్నారు. నువ్వు వెలుగు సంబంధివా చీకటి సంబంధివా తెలుసుకోవాలంటే చీకటి కార్యాల గురించి అపోస్తలుడైన పౌలు పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడుతున్నాడు. ఈ ప్రపంచంలో చాలామంది కామ విలాసముల ద్వారా, మత్సరము ద్వారా, లేదా రకరకాలైన ఇంటాక్సికేషన్ ద్వారా తమ జీవితాలను పాడు చేసుకుంటూ చీకట్లో బ్రతుకుతున్నారు. పగటి యందు నడుచుచున్న వారు మర్యాదగా నడుస్తున్నారు, కానీ చీకట్లో నడుస్తున్న వారికి ఆ మర్యాద లేదు. అందును బట్టి వారు రకరకాల బంధకాల్లో ఉండి ఎటుపోతున్నారో తెలియక గోతుల్లో పడుతున్నారని బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేస్తాం. చీకటి మానవునికి గ్రుడ్డితనం కలుగు చేసింది కనుక ఎటుపోతున్నాడో తెలియట్లేదు. గోతుల్లో పడి ఇబ్బందులు పడుతున్న వారు చాలామంది ఉన్నారు. ఒకసారి ఒక ప్రాంతంలో ఒక వ్యక్తి తమ పెద్దమ్మ గారి ఇంటికి వచ్చాడు. ఆ ప్రాంతాన్ని చూసి వాళ్ళ ఇంట్లో ఉండి సాయంకాలం మరలా తన గ్రామానికి వెళ్ళిపోవడానికి ఉపక్రమిస్తూ ఉంటే ఆ పెద్దమ్మ అంది, అరే చీకటి పడిపోయింది, ఉదయాన్నే లేచి వెళ్దూ కానిలే, మార్గ మధ్యంలో ఒక చిన్న అరణ్యం ఒకటి ఉంది, అంత మాత్రమే కాకుండా ఒక శ్మశానం కూడా ఉంది, ఎందుకు అనవసరంగా ఇబ్బందులు పడతావు, తెల్లవారిన తర్వాత వెళ్ళి అన్నాడు. ఈ యవనస్తుడు అబ్బాయి నేను వెళ్ళిపోవాల్సిందే అన్నాడు. లేదు మార్నింగ్ వెళ్ళు అంటే నేను వెళ్ళాల్సిందే అని చెప్పి ప్రయాణాన్ని స్టార్ట్ చేశాడు. అలా వెళ్తూ ఉన్నాడు. ఇంటి దగ్గర నుండి బయలుదేరాడు, చీకటి పడిపోయింది. ఆయన తన గ్రామాన్ని చేరుకోవాలనుకున్న మధ్యలో ఆల్రెడీ చెప్పింది కదా ఒక అరణ్యం లేదా ఒక శ్మశానం ఉందని. కొంచెం వేగంగా నడుస్తున్నాడు, ఆ చీకట్లో నడుస్తూ ఉంటే ఏదైతే జరగకూడదు అనుకున్నాడు అదే జరిగింది. ఏంటో తెలుసా? ఓ పెద్ద గోతులో పడ్డాడు వెళ్ళి. ఇప్పుడు భయం పట్టుకుంది. ఎందుకోసం అంటే శ్మశానం దగ్గరలో ఉందట, ఈ గోతులో పడ్డాను, ఏమైపోద్దో, ఎవరు వస్తారో అన్న భయం అతనిలోనికి వచ్చేసింది. తన ప్రయత్నం తాను చేస్తున్నాడు గోతులోంచి బయటికి రావాలని. పైదాకా వస్తున్నాడు, మరలా క్రిందకి జారిపోతున్నాడు, మరలా కింద పడిపోతున్నాడు. పైకి రాలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఇక అలా అలిసిపోయి ఉండగానే కాసేపటికి వెనకాల నుండి స్వరం వినబడుతుంది, రే నువ్వెంత ప్రయత్నం చేసినా పైకి వెళ్ళలేవురా. ఆ మాట వినగానే మనలాంటి వాళ్ళు ఎవరన్నా అక్కడ ఉంటే మన గుండె అలా మోకాల్లోంచి కిందకి జారిపోద్ది కదా. కానీ వాడు కొంచెం ధైర్యం తెచ్చుకుని అసలు ఎవరున్నారా అని చెప్పి ఆ గోతులో చూస్తే ఇంకొకడు ఉన్నాడు ఆ లోపల. వాడు ఒక అరగంట ముందు పడి ఉంటాడు వాడు లోపల. వాడు కూడా చాలా ప్రయత్నం చేశాడు పైకి రావాలని, కానీ తన వల్ల కాలేదు. ఈ లోపల దాబ్మని వీడు పడ్డాడు. అనుకుని ఉంటాడు వీడు పైకి ఎక్కితే నేను కూడా జాగ్రత్తగా ఆ మార్గంలో వెళ్ళిపోదాం అనుకున్నాడు, కానీ ఆ పని జరగలేదు. వెంటన్నాడు, రే కూర్చోరా, మన వల్ల కాదు, రేపు ఉదయాన్న ఎవరైనా దారిలో వెళ్తే మనల్ని కాపాడతారు, రక్షిస్తారు, అప్పుడు పైకి వెళ్దామని చెప్పి ఇద్దరు ఆ గోతులో ఉన్నారు ఆ రాత్రి అంతా. ఎందుకు మన జీవితం తెలుసా? చాలాసార్లు మన జీవితాల్లో మనకున్న అజ్ఞానం ద్వారా,
మనకున్న అహంభావం ద్వారా నాకేం పర్వాలేదు, నేను అంత బాగానే ఉన్నాను, నా ప్రయాణం చాలా బాగా సాగుతుంది, నేను ఎలా అనుకుంటే అలా జరిగిపోతా ఉంది, నాకేం కావాలంటే అది పొందేసుకోవాలన్న ఆలోచనలో ఒక మనిషి తన పాపాన్ని, తన యొక్క లోక సంబంధం అనుభవాలను నెరవేర్చుకోవాలని చీకట్లో ప్రయాణం చేయడం ద్వారా ఎక్కడో చోట గోతులో పడుతున్నాడో, ఎక్కడో చోట ఇబ్బందులు పడుతున్నాడు. చాలామంది జీవితంలో అది జరగట్లేదా? పెద్దవాళ్ళు ఎన్నో మంచి మాటలు చెబుతూ ఉంటారు. దేవుని లేఖనాల్లో చాలా మాటలు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతుంటే వాక్యానికి లోబడక, దేవుని వాక్యానికి చోటు ఇవ్వక చాలామంది సరదాగా జీవితాన్ని గడపాలని ఒక గమ్యం లేక, ఒక గమనం లేక, ఒక దర్శనం లేక, ఒక పిలుపుకు లోబడక వారి జీవితాలు ఇష్టానుసారం ప్రయాణం చేసి ఎంతోమంది ఇబ్బందులు పడే వాళ్ళు చాలామంది ఉన్నారు. జాగ్రత్త సుమ, పాపము ప్రారంభంలో చాలా సంతోషంగా ఉంటుంది. నో మ్యాటర్ వాట్ ఇట్ ఈస్. అదొక ధూమపానం కావచ్చు, ఒక మద్యపానం కావచ్చు, ఒక వ్యభిచారం కావచ్చు, ఒక అక్రమ జీవితం కావచ్చు, ఏదైనా సరే ప్రారంభంలో చాలా సరదాగా ఉంటుంది, ఇదే జీవితం అనిపిస్తుంది. కానీ రాను రాను ఆ పాపము నిన్ను బంధిస్తున్నప్పుడు లేదా నిన్ను ఛిద్రం చేస్తున్నప్పుడు చాలామంది ఏడుస్తుంటారు, బాధపడుతూ ఉంటారు. రాజమండ్రికి దగ్గరలో ఇదివరకు ఒక శానిటోరియం అనేది ఉండేది. ఆ శానిటోరియంలో చాలామంది టీబీ పేషెంట్లని జాయిన్ చేస్తూ ఉంటే మా నాన్నగారు చెబుతుండారు. ఒకసారి మా నాన్నగారు ఆ టీబీ పేషెంట్ల కోసం ప్రార్థన చేయాలని శానిటోరియం వెళ్తే అక్కడ చాలామంది ఆ రూముల్లో ఉండి ఆ మంచాల మీద పరుండి రక్తం కక్కుకుంటూ ఉంటారంట. వాళ్ళు ఎందుకు ఆ స్థానానికి వారు వచ్చారంటే, చాలామంది జీవితాల్లో ఆ పరిస్థితికి రావడానికి కారణం వారు చేస్తున్న ఆ ధూమపానము, లేకపోతే ఆ భయంకరమైన మత్తు పదార్థాలు స్వీకరించాలని ఆలోచన ఉన్న వాళ్ళందరూ ఆ ప్రాంతానికి వస్తూ ఉంటారు. ఆ ఊపిరితిత్తులు పాడైపోయి, గుండె పాడైపోయి భయంకరమైన పరిస్థితుల్లో అలాంటి వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి ఏంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే, వాళ్ళు 2 చేతులు జోడించి చెప్పే మాట ఏంటో తెలుసా? దయచేసి ఏమన్నా బిడ్డలారా, మీలో ఏ ఒక్కరూ మా స్థానానికి రాకండి. ఈ స్థానానికి రాకుండా ఉండాలంటే మీ జీవితాన్ని పదిలపరుచుకోండి. లైఫ్ ఈజ్ నాట్ ఎ గేమ్ బట్ లైఫ్ ఈజ్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్. జీవితం ఒక ఆట కాదు, జీవితం దేవుడిచ్చిన బహుమానం. సరైన విధానంలో, సరైన రీతిలో నువ్వు జీవిస్తే నీ ద్వారా దేవునికి మహిమ ఉంది. అలా కాదంటావా, చీకట్లో ఒక వ్యక్తి గోతులో పడినట్టుగానే ఏదో ఒక రోజు ఇబ్బందుల్లో పడతావు అని చాలామంది చెబుతూ ఉంటే, కొంతమంది పడుతున్నాయి, ఆ మాటలు వినబడుతున్నాయి, ఆ మాటలు లక్ష్య పెట్టాలని ఆలోచన ఉందా చాలామందిలో? లేదు. యవన కాలంలోకి రాగానే రకరకాల వ్యసనాలు అంటించుకుంటారు చాలామంది. ఎవడో అంటాడు, రే రంగు తగ్గిపోతున్నారు నువ్వు, బాగా కొంచెం బీరు తాగావంటే రంగు వస్తావు అనగానే పొట్రారా ఎక్కడ అమ్ముతాడో ఆ బీరుతో మొదలు పెడతాడు, ఆఖరికి అన్ని రకాల పానీయాలు సేవించి ఒక రోజున గుండె ఊపిరితిత్తులు పాడైపోయి భయంకర పరిస్థితులకు వెళ్తూ ఉంటారు. ఎలా ఉంది నీ జీవితం? ఏ చీకట్లో నువ్వు పడి ఉన్నావు? ఏ చీకట్లో జీవిస్తున్నావు? ఆలోచించే. నేను ఒకసారి ఫ్రాన్స్ అనే దేశంలో దేవుని వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు, ఫ్రాన్స్ క్యాపిటల్ సిటీ ప్యారిస్ అనే నగరంలో ఐఫిల్ టవర్ ఉంటుంది. చాలా పెద్ద టవర్ అది. వెళ్ళిన వాళ్ళందరూ చూసి వస్తుంటారు. ఎంత దూరం వచ్చాం కదా అని చెప్పి నేను మా బ్రదర్ మేమిద్దరం కూడా ఐఫిల్ టవర్ చూడడానికి వెళ్ళాం. దాన్ని అలా చూస్తుండగానే కొన్ని వందల మంది యవనస్తులు ఒక రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నారు. వారందరూ టీషర్ట్లు వేసుకున్నారు. ఆ టీషర్ట్ల మీద కొన్ని మాటలు రాసున్నాయి. జాగ్రత్తగా వాటిని చూస్తూ ఉంటే ఏమున్నాయో తెలుసా? దాని మీద ఏం రాశారు తెలుసా? టీషర్ట్ మీద వీ బిలాంగ్ టు ఎన్ ఆర్మీ ఆఫ్ డార్క్నెస్ అనే మాట ఉంది. మేము చీకటి సంబంధులము, చీకటి రాజ్యానికి చెందిన వారమని. హౌ డెలిబరేట్లీ మేనేజ్ అడ్మిటింగ్ దిస్ ఫ్యాక్ట్. ఎంత ఒక్క మాటలో చెప్పాలంటే నిస్సిగ్గుగా చాలామంది మేము చీకటినే ప్రేమిస్తాం, చీకటినే కోరుకుంటామని చీకటిలో బ్రతికేవారు చాలామంది. ఈ రాత్రి నువ్వు వెలుగులోనికి రావాలా? ఈ రాత్రి నువ్వు వెలుగులోనికి రావాలని యేసు ప్రభువు లోకానికి వెలుగుగా వచ్చారు. రాత్రి వేళ గొర్రెల కాపరులు తమ మందను కాచుకుంటున్నారు. వారి జీవితాల్లో చీకటి ఉంది. ఆ చీకటిలోంచి బయటికి రావాలని దేవుడు ఆశించి ఆయన వెలుగును వారి చుట్టూ ప్రకాశింపజేశాడని లేఖనం సెలవిస్తూ ఉంది. క్రైస్ట్ కేమ్ టు దిస్ వరల్డ్ టు ఎన్లైటన్ అవర్ స్పిరిట్స్, టు ఎన్లైటన్ అవర్ లైఫ్స్. మన జీవితాలు వెలిగించాలనే యేసు ప్రభు లోకానికి వచ్చారు. ఈరోజు రాగలవా ప్రభు దగ్గరికి? చీకటిలో ఉన్న నీవు వెలుగులోనికి రావాలని కోరుతున్నావా? చూడండి, చీకట్లో నడుస్తున్న వ్యక్తి ఎట్టుపోతున్నాడో తెలియనట్టుగానే ఎవరైతే ఆధ్యాత్మిక చీకట్లో ఉంటారో వారు ఎందుకు ఈ భూమి మీద బ్రతుకుతున్నారో తెలియని పరిస్థితిలో ఉంటారు. ఎవరైనా మీ దగ్గరికి వచ్చి మీరు ఎందుకు బ్రతుకుతున్నారని అడిగితే మీ దగ్గర సమాధానం ఉందా? కొంతమంది అంటారు, నేను ఎందుకు బ్రతుకుతున్నానంటే ఉద్యోగం సంపాదించడానికండి, నేను ఎందుకు బ్రతుకుతున్నానంటే వివాహం చేసుకోవడానికండి, నేను ఎందుకు బ్రతుకుతున్నానంటే మా ప్రక్కింటోడి మీద ప్రతీకారం తీర్చుకోవడానికండి, నేను ఎందుకు బ్రతుకుతున్నానంటే అది చేయడానికి ఇది చేయడానికి చాలామంది చెబుతారు. కానీ రియల్ పర్పస్, రియల్ మీనింగ్ చాలామందికి ఈ రోజులు అర్థం కావట్లా. నువ్వెందుకు బ్రతుకుతున్నావు అన్న ప్రశ్నకు నీ సమాధానం ఉందా? చాలామందికి తెలియని అజ్ఞానంలో బ్రతుకుతున్నారో అదే చీకటి.
కానీ అపోస్తలుడైన పౌలు అంటాడు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, నాకు ఆయన నిమిత్తం చావు వచ్చిన అది కూడా నాకు లాభమే అన్నాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆయన జీవిత పరమార్థాన్ని వివరిస్తుంటాడు, ఫర్ మీ టు లివ్ ఈజ్ క్రైస్ట్. నేను బ్రతుకుతుంది క్రీస్తు నిమిత్తం. నా బ్రతుకుకు అర్థం ఇచ్చాడు ఆయన, నా జీవితానికి ఒక పర్పస్ నిర్దేశించాడు. కాబట్టి ఐ లివ్ ఫర్ మై గాడ్, దట్స్ ద గ్రేటెస్ట్ పర్పస్ ఆన్ దిస్ ఎర్త్. ఈ భూమి మీద ప్రతి ఒక్కరు ఆ మాట చెప్పగలిగితే, నా మట్టుకైతే బ్రతుకుడే క్రీస్తే అనే మాట చెప్పగలిగితే అంతకన్నా ఆశీర్వాదం మరొకటి ఉందా? జేమ్స్ అలెగ్జాండర్ స్టూవర్ట్ అని ఒక ఆయన యూరోప్ దేశంలో చాలా అద్భుతమైన ఫుట్బాల్ ప్లేయర్. ఫుట్బాల్ అంటే తెలుసు కదా, మన భారతదేశంలో క్రికెట్ ఎలా అందరికీ తెలుసో, కొన్ని దేశాల్లో ఫుట్బాల్ చాలా ఫేమస్, చాలా పాపులర్ గేమ్. రొనాల్డో, మెస్సీ అనే పేర్లు మీరు వినుంటారు. రీసెంట్గానే వరల్డ్ కప్ జరిగింది ఖటార్ అనే దేశంలో. ఆ సందర్భంలో ప్రియులారా, జేమ్స్ అలెగ్జాండర్ స్టూవర్ట్ కూడా ఒక అద్భుతమైన సాకర్ ప్లేయర్. అతను ఫుట్బాల్ ఆడుతుంటే కొన్ని లక్షల మంది లేదా వేల మంది ప్రజలు చూడడానికి వచ్చేవారు. హీ వాజ్ ఎ సెలబ్రిటీ. ఒకరోజు నా ఫుట్బాల్లో చాలా బాగా ఆడినందువలన అతనికి ఒక పెద్ద గోల్డ్ మెడల్ ఇచ్చారు. ఆ గోల్డ్ మెడల్ తీసుకుని ఇంటికి వచ్చాడు. వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి, మమ్మీ ఐ గాట్ ఎ గోల్డ్ మెడల్ ఇన్ సాకర్. ఫుట్బాల్ మ్యాచ్లో నా ప్రతిభను గుర్తించి నాకు గోల్డ్ మెడల్ ఇచ్చారు. ఆర్ యూ హ్యాపీ విత్ దిస్ అని అడిగాడు. నువ్వు ఆనందంగా ఉన్నావా అని అడిగాడు. తల్లి ముఖంలో అసలు ఏ చేంజ్ లేదు, అలాగే ఉంది. అమ్మ, నీకు సంతోషం లేదా? నీ కుమారుడు గోల్డ్ మెడల్ సాధించాడంటే. లేదు నాయన, సంతోషం లేదు. లోకం అంతా సంతోషిస్తున్నారమ్మా నన్ను చూసి, మా దేశం అంతా సంతోషిస్తున్నారు నన్ను చూసి, నీకెందుకు ఆనందం లేదు అంటే, ఆ తల్లి చెప్పిన మాట ఏంటో తెలుసా? నా కుమారుడు విను, ఏ రోజైతే నువ్వు నా దగ్గరికి వచ్చి, అమ్మా నేను యేసు ప్రభు నా రక్షకుని అంగీకరించాను, నా సృష్టికర్తని దేవునికి నా హృదయంలో చోటిచ్చానని ఏ రోజైతే నువ్వు చెబుతావో, ఆ రోజు నేను ఆనందిస్తాను నాయన, ఆ రోజు నేను సంతోషిస్తాను బాబు అని ఆ మాట చెప్పగానే జేమ్స్ అలెగ్జాండర్ స్టూవర్ట్కి ఏం చెప్పాలో అర్థం కాలేదు. వెంటనే మరలా అదే ఫుట్బాల్ గ్రౌండ్కి వెళ్ళాడు. ఆ గ్రౌండ్లో మోకాళ్ళు ఉన్నాడు. తన 2 చేతులు ఆకాశం చాపాడు. ఓ సృష్టికర్త ఉన్న దేవా, నా రక్షకుడు అయిన ప్రభువా, నా హృదయంలోనికి రండి. ఐ వుడ్ లైక్ టు సెలబ్రేట్ న్యూ క్రిస్మస్. ఐ వుడ్ లైక్ టు సెలబ్రేట్ ట్రూ క్రిస్మస్ ఇన్ మై లైఫ్. నా జీవితంలో నిజమైన క్రిస్మస్ను నేను ఆచరించాలని కోరుతున్నాను. నా హృదయంలోకి రండి అని యేసు ప్రభు తన హృదయంలోకి ఆహ్వానించాడు. ఇంటికి వచ్చాడు, తల్లిని కౌగిలించుకున్నాడు. అమ్మా, ఇప్పుడు నువ్వు సంతోషిస్తావని అనుకుంటున్నాను, యేసయ్యకి నా హృదయంలో చోటు ఇచ్చాను. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. ఐ హ్యావ్ గివెన్ ప్లేస్ టు మై గాడ్ ఇన్ మై హార్ట్. నా హృదయంలో యేసయ్యకి చోటు ఇచ్చాను అని చెప్పగానే తల్లప్పుడు సంతోషించింది, ఆనందించింది. జేమ్స్ అలెగ్జాండర్ స్టూవర్ట్ అప్పటి నుండి ఫుట్బాల్ ఆడడం మానేసి దేవుని సేవ చేయడం ప్రారంభించాడు. అనేక ప్రాంతాలు వెళ్ళి దేవుని సువార్త ప్రకటించాడు. ఈరోజు ఈ క్రిస్మస్ ఎందుకు ఏర్పాటు చేశారో తెలుసా? ఈ క్రిస్మస్ యొక్క వర్తమానం ఏంటో తెలుసా? చీకట్లో మ్రొగ్గుతున్న మానవుడు వెలుగులోనికి రావాలని, వెలుగు సంబంధులుగా మనం జీవించాలని యేసు ప్రభు ఆశించి నిజమైన వెలుగుగా ఈ లోకానికి వచ్చారు. యేసు క్రీస్తు ప్రభు చెప్పిన మాట, ఐఎమ్ ద లైట్ ఆఫ్ దిస్ వరల్డ్. లోకానికి వెలుగు నేనే. గొర్రెల కాపరులు చీకట్లో ఉన్న వారిని దేవుడు వెలుగులోని తీసుకుని వచ్చినట్టుగా లేఖనాల్లో మనం చూస్తున్నాం. రెండో మాట దగ్గరికి వస్తాను, చూడండి, జాగ్రత్త వినండి. వారు ఒకలాంటి భయంలో ఉన్నారని బైబిల్లో ఉంది. అందును బట్టే దేవుడు వారికి వాగ్దానం ఇచ్చాడు, మీరేం చేయకండి, భయపడకండి అనే మాట. లూకా సువార్త 2వ అధ్యాయము 9వ వచనం మనం చదివితే ఈ మాట అక్కడ ఉంది. ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను, ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి ఏమయ్యారంట? భయపడ్డారు. మామూలు భయం కాదట. ఏంటిది? ఎక్స్ట్రీమ్ ఫియర్, ఎక్స్ట్రీమ్ టెర్రర్. వారు మిక్కిలి భయపడిపోయారు అనే మాట అక్కడ ఉంది. వాస్తవానికి అది భయపడే సందర్భమా? ఒక వెలుగు వచ్చిందంటే సంతోషించాలి కానీ భయపడాలా? కానీ వీరు మిక్కిలి భయపడ్డారు అనే మాట ఉంది. ఆ కారణాన్ని బట్టి దేవుడు వారికి ఇచ్చిన వాగ్దానం ఏంటో తెలుసా? మీరు భయపడకుడే. డు నాట్ ఫియర్. క్రిస్మస్ ఈజ్ రిమైండింగ్ అస్ దిస్ మెసేజ్. క్రిస్మస్ మనందరికీ జ్ఞాపకం చేస్తున్న ఒక వర్తమానం ఇదే, మీరు భయపడకండి. ఈరోజు దేనికి భయపడుతున్నావు? ఏ రకమైన భయం నీ గుండెల్లో ఉంది? ఏ రకమైన భయంతో నువ్వు సఫర్ అవుతున్నావు? చాలామంది ప్రపంచంలో ఒకలాంటి భయాన్ని కలిగి ఉండి లేదా ఒక ఫోబియాని కలిగి ఉండి రాత్రులు నిద్రపోని వాళ్ళు చాలామంది ఉన్నారు. వాడు పడుకోవాలంటే ఎన్నో ట్యాబ్లెట్స్ తీసుకోవాలి, లేకపోతే రకరకాల ప్రయత్నాలు చేస్తేనే కానీ చాలామంది నిద్ర రావడం లేదు. ఏదో రకమైన భయం గుండెల్లో ఉంది చాలామందికి. బైబిల్ సెలవిస్తూ ఉంది, ఈరోజు నువ్వు భయపడడానికి వీళ్ళే. ఏ భయంతో ఇక్కడ కూర్చున్నావు? ఏ భయంతో దేవుని సందికి వచ్చావు? రాత్రి దేవునికి విడుదల ఇవ్వాలని కోరుతున్నాడు. డు నాట్ ఫియర్.
ఓ దేవుని సేవకుడు లెక్క కట్టాడు, బైబిల్ గ్రంథాన్ని ఆది కాండం నుండి ప్రకటన వరకు చదివితే భయపడకూడదు అనే మాట ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ, ఎగ్జాక్ట్గా అదే వర్డ్ అని నేను చెప్పట్లేదు, కానీ డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ భయపడద్దు, మీరు జడియొద్దు, మీరు వెరవకండి అనే మాటలట బైబిల్లో 365 సార్లకు పైగా రాసింది బైబిల్లో. అంటే ఆల్మోస్ట్ ఎవ్రీ డే, ప్రతిరోజు దేవుడు మనకు ఒక వర్తమానం ఇస్తున్నాడు. ఏంటంటే తెలుసా, నువ్వు భయపడొద్దు. రకరకాల భయాలు ప్రపంచంలో ఉన్నాయి. ఒకసారి ఒక చిన్న పిల్లవాడు తండ్రి దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు, డాడీ నీకు క్రొకొడైల్ అంటే భయమా అని అడిగాడు. మొసలి అంటే భయమా అన్నాడు. డాడీ అన్నాడు, అబ్బా భయం ఏమి లేదురా అన్నాడు. అవునా, యు ఆర్ వెరీ బ్రేవ్ డాడీ, నువ్వు చాలా ధైర్యం కలిగిన నాన్నవు అన్నాడు. మురిసిపోతున్నాడు తండ్రి. ఈ లోపల రెండో మాట అడిగాడు, నాన్న నీకు పెద్ద పులి అంటే భయమా అన్నాడు. అది కూడా భయం లేదురా అన్నాడు. పోనీ సింహం అంటే భయమా? అది కూడా భయం లేదురా. ఎలుగుబంటి అంటే భయమా? అది కూడా భయం లేదు. పోనీ పెద్ద పైథాన్ అంటే భయం, అనకొండ, ఒక సర్పం లేదా ఒక కొండ చిలువ అంటే భయమా? అది కూడా భయం లేదన్నాడు. ఈ పిల్లవాడికి వాడికి తెలిసిన జంతువుల పేర్లన్నీ చెప్పి అదంటే భయమా, ఇదంటే భయమా, ఇదంటే భయం అని అడుగుతుంటే కొంతసేపటికి వాళ్ళ నాన్నకి కోపం వచ్చి అన్నాడు, ఎరా ఈ ప్రశ్నలను ఎందుకు అడుగుతున్నావు అంటే, ఆ చిన్నపిల్లవాడి ఇచ్చిన ఆన్సర్ ఏంటో తెలుసా, నువ్వు మమ్మీకి తప్ప ఇంకెవరికి భయపడతావో తెలుసుకోవాలని అడుగుతున్నాను డాడీ అన్నాడు. మొత్తం పోయింది గాలి అంతా. నువ్వు అమ్మకి తప్ప ఇంకెవరికి భయపడతావో తెలుసుకోవాలండి. అంటే ఈయన ఎవరికి భయపడ్డాడు, కానీ ఎవరికి భయపడతాడట, తన భార్యకి భయపడతాడట. కొంతమంది అలాంటి భయాల్లో ఉన్నారేమో. భర్తకు భయపడేవాళ్ళు, భార్యకు భయపడేవాళ్ళు. ప్రేమించడం తప్ప నేను అంటలేదు, ఇద్దరు కూడా మాట్లాడుకుని ఒక నిర్ణయానికి రావడం తప్ప నేను అంటలేదు. కానీ కొంతమంది కుటుంబాల్లో బ్రతకాలంటే రకరకాల భయాలు. యవనస్తులకు కొంతమంది భయాలు ఉన్నాయి, యవన బిడ్డలకు భయాలు. వారి జీవితంలో నా భవిష్యత్తు ఏంటి, నా చదువుకున్న తర్వాత ఉద్యోగం వస్తుందా రాదా, ఒకళ్ళు వస్తే దాన్ని నేను సక్సెస్ఫుల్గా నెరవేర్చగలనా లేదా అని భవిష్యత్తు మీద భయం పడే వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టే ఈ రోజున భవిష్యత్తు చెబుతానంటే మనుషులు తండోపతండాలుగా పరిగెడుతున్నారు. కారణం ఏంటో తెలుసా, భవిష్యత్తు మీద ఉన్న భయాన్ని బట్టే. లేఖనం సెలవిస్తూ ఉంది, కీడు వచ్చునన్న భయం చాలా మందిలో ఉందట. కీడు వస్తుందేమో, నాకేదైనా నష్టం జరిగిపోద్దేమో, నిత్య జీవితంలో అనుకోని సంఘటన ఏమైనా జరిగిపోద్దేమో, అది ముందే తెలుసుకుంటే ఎవరైనా చెబితే దానికి ఏమన్నా పరిష్కార మార్గాలు కానీ రెమెడీస్ కానీ ఏమన్నా ఉంటే వాటిని పాటించవచ్చు అన్నట్టుగా చాలామంది భవిష్యత్తు చెబుతా ఉన్న వాళ్ళ దగ్గరికి ఈరోజు పరిగెడతా ఉన్నారు. నీ ఫ్యూచర్ చెబుతాను అనగానే ప్రజలు లైన్లు కట్టి నిలబడుతున్నారు. కారణం ఏంటో తెలుసా, మ్యాన్ హ్యాస్ అన్ ఇంట్రెస్ట్ టు నో హిస్ ఫ్యూచర్ బికాస్ హీ హ్యాస్ అ ఫియర్ ఆన్ హిస్ ఫ్యూచర్. భవిష్యత్తు మీద భయం ఉన్న కారణాన్ని బట్టే భవిష్యత్ జీవితానగానే చాలామంది పరుగులు తీస్తూ ఉన్నారు. నేను ఒకసారి అనంతపూర్లో వాకింగ్ చెప్పడానికి వెళ్తే నాకు ఒక చోట అకామిడేషన్ ఇచ్చి ఒక హోటల్లో. సరే నేను అక్కడ ఉండగానే ఉదయాన్నే లేచిన తర్వాత ఒకసారి నా రూమ్లోంచి బయటకు వచ్చేలా చూడగానే హోటల్ కింద చాలామంది ప్రజలు లైన్లు గట్టి నిలబడ్డారు. వెంటనే నా దగ్గర రవి గారు అని ఉంటారు, ఆయన పిలిచాను. రవి గారు ఏంటండి ఎంతమంది జనం, ఏంటి సంగతి అన్నాను. అలా కాదండి, మనం 3rd ఫ్లోర్లో ఉన్నాం కదా, 2nd ఫ్లోర్లో ఒక ఆయన హస్త సాముద్రికం చూస్తాడట. ఆయన చేతులు చూసి భవిష్యత్తు చెప్తాడట. అందును బట్టి ఆయన దగ్గరికి వచ్చారని వీళ్ళందరూ అన్నారు. అవునా, ఆయన దగ్గరికి వచ్చారా, ఏంటి సంగతి అంటే, ఆయన చాలా ఫేమస్ అటండి. మన చేతుల్లో రేఖలు చూసి ఏం చెప్తాడట, భవిష్యత్తు చెప్పేస్తాడని. ప్రజలు అలా లైన్లో నిలబడ్డారు, కిలోమీటర్ల మేర నిలబడి డబ్బులు కట్టి, అయ్యా మా చేతిని చూడండి, మా భవిష్యత్తు చెప్పండి అని చాలామంది ఆలోచన. ఏం చెప్తాడు భవిష్యత్తు? నీ భవిష్యత్తు. చాలామంది తమ భవిష్యత్తు గ్రహాల మీద ఆధారపడి ఉందని, తమ భవిష్యత్తు నక్షత్రాల గమనం మీద ఆధారపడి ఉందని, తమ భవిష్యత్తు ఎవరో మనుషుల చేతులు ఆధారపడి ఉందని చాలామంది భావిస్తుంటారే. కానీ బైబిల్ సెలవిస్తూ ఉంది, ఏ రకమైన భయం నీళ్ళు ఉన్నా యేసుక్రీస్తు ప్రభువారికి నీ హృదయంలో చోటు ఇవ్వడం ద్వారా ఆయన నీలో ఉన్న భయాన్ని ఏం చేస్తాడు, ఆయన పోగొట్టే దేవుడు. ఆయన భయపడకూడదు అనే మాట అనేక సార్లు దేవుడు తన ప్రజలకు తెలియచేయడం ద్వారా తన ఔన్నత్యాన్ని మనకివ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చారు. ఎటు వెళ్లాలో తెలియని పరిస్థితి. వెనకాల ఫరో ఉన్నాడు, ఇటు ప్రక్కన పర్వతాలు, ముందు చూస్తే పెద్ద సముద్రం అడ్డొచ్చింది, ఎర్ర సముద్రం. ఎర్ర సముద్రం అంటే చాలామంది నీళ్ళు ఎర్రగా ఉంటాయి అనుకుంటే, నల్ల సముద్రంలో నల్లగాను ఎర్ర సముద్రంలో ఎర్రగాను ఉంటాయని చాలామంది అనుకుంటారు. కానీ ఆ ఎర్ర సముద్రంలో పగడాలు ఉంటాయి. ఆ లోపల ఉండే ఆ పగడాల యొక్క కలర్ని బట్టి కొన్ని సందర్భాల్లో నీళ్లు రెడ్డగా కనబడతాయి కాబట్టి దాన్ని ఎర్ర సముద్రం అని పిలిచారు. ఆ సముద్రం అడ్డు రాగానే మోషే మరియు తన ప్రజలందరూ కూడా ఆ సముద్రం ముందు నిలబడ్డారు. అందరూ భయపడడం ప్రారంభించారు. అందరూ ముందున్న
ఆ సముద్రాన్ని చూశారు, వెనకాల ఉన్న ఫరో సైన్యాన్ని చూశారు, ఇటు ప్రక్కన పర్వతాలను చూశారు. కానీ మోషే ఒక్కడు దేవుని వైపు చూడడం నేర్చుకున్నాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నీ పరిస్థితుల వైపు నువ్వు చూసినంతకాలం భయపడుతూనే ఉంటావు. నీ అనారోగ్యాల వైపు నువ్వు చూసినంతకాలం భయపడుతూనే ఉంటావు. అప్పు బాధలను చూసినంత వరకు నీలో భయం కనబడుతూనే ఉంటుంది. కానీ వాటిని పరిష్కరించగలిగే దేవుని వైపు నువ్వు చూడగలిగితే, ఆయన వైపు నీ దృష్టి నిలపగలిగితే, హీ ఈస్ ద లార్డ్ హూ కెన్ లీడ్ యూ ఇన్ టు కరేజ్ అండ్ బోల్డ్నెస్ టు ఫేస్ ఎనీ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్. ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవడానికైనా దేవుడు నీకు గొప్ప ధైర్యాన్ని ఇవ్వడానికి ఆయన ఎప్పుడు సిద్ధంగా ఉన్నాడు. వస్తావు ఆయన దగ్గరికి. ఏ రకమైన భయం నీలో ఉంది? చాలా సంవత్సరాల క్రితం ప్రియులారా, ఒక గ్రామంలో ఒక కుటుంబం నివసిస్తుండేవారు. భార్య, భర్త, వారికి 6 పిల్లలు. 6 సరిపోక ఇంకొకరిని తెచ్చుకుని పెంచుకున్నారు. బంధువుల అబ్బాయిని ఒకటి తెచ్చుకుని పెంచుకున్నారు. 7 పిల్లల్ని పోషించాల్సిన పరిస్థితి. ఆ సందర్భంలో చాలామంది అనుకోవచ్చు, బహుశా వాళ్ళు ఇద్దరు కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఏమోనండి, 7 పిల్లల్ని పోషించడానికి సామర్థ్యం ఉండుంటుంది అని అనుకోవచ్చు. కానీ అంత పరిస్థితి ఏం లేదు అక్కడ. ఆ ఇల్లాలో ఒక స్కూల్లో ఆయాగా పనిచేసేది. నెలకు 3 రూపాయల జీతం. వాటితో పిల్లలందరినీ పోషించాలి. ఆ కుటుంబ యజమాని భయంకర త్రాగుబోతు. ఆ కాలంలో అమ్మోనియం సారా అమ్మేవారు. చాలా పవర్ఫుల్ లిక్కర్ అది. అగ్గిపుల్ల వేస్తే మండేదనమాట. అంత భయంకరమైన చీప్ లిక్కర్. దాన్ని కొనుక్కుని తాగేస్తుండేవాడు. పేకాట ఆడితే డబ్బులన్నీ పోగొట్టడమే కానీ ఎప్పుడు గెలవలేదు ఆయన. అంత నిష్ణాతుడు పేకాటలో. కుటుంబాన్ని పట్టించుకునేవాడు కాదు. తెలుగులో ఒక సామెత ఉంటుంది, మూలిగే నక్క మీద తాటిపండు పడ్డదట. ఆ సామెత ఎప్పుడైనా మీరు వింటే, కష్టాల్లో ఉన్న వాళ్ళకి మరలా కష్టాలు వస్తే ఆ సామెతను వాడుతుంటారు. ఒక నక్క బాగా వ్యాధితో మూలుగుతూ వెళ్తుండి ఎండగా ఉందని చెప్పి తాడి చెట్టుకు నిలబడితే ఇంత పెద్ద కాయ వచ్చి మీద పడిందట. కష్టం మీద కష్టం వస్తే ఆ సామెత వాడతారు. అలాగే ఆమెకు భయంకరమైన రోగం వచ్చింది. ఎవరైతే కుటుంబాన్ని పోషిస్తుందో ఆమెకే రోగం వస్తే ఆ పరిస్థితి మీరు ఒకసారి ఊహించండి. బంధువులందరూ వచ్చారు, ఉచిత సలహా ఇచ్చి వెళ్ళిపోయారు. ఆ సలహా ఏంటో తెలుసా? ఈ రోగం నుండి ఈమె బయటపడదు, ఇంటిలో చచ్చిపోతే 6 నెలలు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. కొంతమందికి ఇలాంటి మూఢనమ్మకం ఒకటి ఉంటుంది, ఎవరైనా ఇంట్లో చచ్చిపోతే ఇంట్లో ఉండకూడదని. 6 నెలలు ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. ఆ కారణాన్ని బట్టి ఈమెను తీసుకెళ్ళి బయట వేసేయండి అని చెప్పి సలహా ఇచ్చి వెళ్ళిపోతే, ఆ భర్త తన భార్యను ఇంటి ముందు పడేశాడు. ఒక గడ్డి పెరిచి దాని మీద వేసేసాడు. చచ్చిపోద్ది, ఇంట్లో చనిపోతే మరలా కీడు అంటారు కదా అని చెప్పి బయట వేసాడు. పిల్లలు ఏడుస్తున్నారు, ఆమె చుట్టూ చేరి, తల్లి చుట్టూ చేరి. నో హోప్ ఎట్ ఆల్, నిరీక్షణ లేని పరిస్థితి. అయితే ఆ రోజు ఆ మార్గంలో 2 దేవుని సేవకులు, 2 భార్యాభర్తలు ఇద్దరు కూడా ఆ గ్రామంలో సేవ చేయడానికి వచ్చిన వారు ఆ మార్గంలో వెళ్తుంటే ఈ పరిస్థితిని చూశారు. దగ్గరికి వచ్చి అడిగారు, బాబు, యేసు ప్రభు నామంలో ప్రార్థన చేస్తామో నీకు ఇష్టమేనా అని అడిగారు. తల ఊపాడు, ఇష్టమేనాడు. ఎందుకంటే కష్టంలో ఉన్నాడు కదా, ఇష్టమే అన్నాడు. దేవుని సేవకులు ఇద్దరు కూడా ఆమె దగ్గర మోకాళ్ళుని దేవుని సన్నిధిలో తమ చేతుల పైకెత్తి ప్రార్థన చేయడం ప్రారంభించారు. అమ్మా, ఏం పేరు నీ పేరు? నా పేరు కృష్ణాయమ్మ అండి. కృష్ణాయమ్మ, నీకోసం ప్రార్థన చేస్తాం యేసయ్య నామం పేరట. ప్రభు నేను జ్ఞాపకం చేసుకుంటారు, నువ్వు కూడా విశ్వాసంతో ప్రార్థించేయని ఆ 2 భార్యాభర్తలు కూడా నడి రోడ్డులో మోకాళ్ళుని తమ చేతులు ఆకాశం వైపు ఎత్తి ప్రార్థన చేస్తున్నారు. ఆ ప్రార్థన ఎలా చేశారు అంటే, ప్రభువా, ఈరోజు కృష్ణాయమ్మని సహోదరును లేవనెత్తడం ద్వారా ఈ కుటుంబాన్ని రానున్న రోజుల్లో మా దేశానికి, ప్రపంచానికి ఆశీర్వాదకరంగా మీరు మార్చండి. ఏ ప్రొఫెటిక్ ప్రేయర్, ఒక ప్రవచనాత్మక ప్రార్థన ఆ దేవుని సేవకులు రోజు చేశారు. ఈ కుటుంబాన్ని ఈరోజు నువ్వు దర్శించడం ద్వారా రానున్న రోజుల్లో బలమైన పరిచయం ఈ కుటుంబంలో జరగాలని. సరే, ప్రార్థన చేసి వెళ్ళిపోయారు దేవుని సేవకులు ఇద్దరు. మీరు నమ్మండి, వారు ప్రార్థన చేసిన కొన్ని నిమిషాలకి కృష్ణాయమ్మ లేచి కూర్చుంది. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ప్రభు అద్భుతం చేశాడని గుర్తించారు. వెంటనే వీధిలో నుండి ఇంట్లో తీసుకొచ్చారు ఆమెను. కొన్ని రోజులు కోలుకున్న తర్వాత సేవకులు ఎక్కడున్నారని వెతుక్కుంటూ వెళ్ళింది. అయ్యా, నేను ఇంకా దేవుని గురించి ఎక్కువగా తెలుసుకోవాలంటే ఏం చేయాలి? అమ్మ, బైబిల్ తీసుకో. బైబిల్ గ్రంథంలో యేసు ప్రభువుని గురించి జీవిత చరిత్ర ఉంటుంది. దేవుడు ఎవరో, దేవుడు మనిషిని ఎలా ప్రేమిస్తున్నాడో, ఆయన మనిషి కోసం ఎలాంటి గొప్ప కార్యం జరిగించారో సిలువలో, ఆ ప్రేమ చరిత్ర అంతా బైబిల్లో రాస్తుంది అని బైబిల్ గ్రంథాన్ని ఆమెకి ఇచ్చినప్పుడు ఆమె రోజు బైబిల్ చదవడం ప్రారంభించింది. ప్రియులారా, ఆ రోజు దేవుని సేవకులు నడి రోడ్డు మీద మోకాళ్ళను ప్రార్థన చేశారు. ఈరోజు ఈ కుటుంబంలోకి అద్భుతం జరగడం ద్వారా అయ్యా రానున్న రోజుల్లో మా దేశంలో, ప్రపంచంలో గొప్ప కార్యాలు జరగాలని ప్రార్థన చేశారు ఆ దేవుని సేవకులు. వారు చేసినట్టుగానే కృష్ణాయమ్మ గారి పెద్ద కొడుకు ఆయన గొప్ప దేవుని సేవకుడు అయిపోయారు. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక.
ఆంధ్ర, తెలంగాణ, భారతదేశంలో ఆయన తిరగని ప్రాంతం లేదు. అనేక ప్రాంతాల్లో సువార్త ప్రకటించి సత్యాన్ని ఉన్నట్టుగా అనేక మందికి బోధిస్తే దేవుడు ఆయనకు 3 బిడ్డలను ఇచ్చాడు. ఈరోజు ఆ 3 బిడ్డలు కూడా దేవుని కోసం చాలా బలంగా వాడబడుతున్నారు. అందులో ఒక బిడ్డ ఈరోజు మీ గ్రామం వచ్చాడు అంటే నేనే దేవుని చేతిలో వాడబడుతున్న దేవుని సేవకుడిని. ఈ చరిత్ర ఎవరిదో కాదు, మా నాయనమ్మదే. కృష్ణయ్యమ్మ మా నాన్నమ్మ. మా నాన్నగారు తల్లిగారు రోడ్డు మీద పడేశారామని తీసుకొచ్చి చచ్చిపోద్దని యేసయ్య లేవనెత్తాడు కొన్ని సంవత్సరాల క్రితం. ఈరోజు ఆ కుటుంబం అంతా కూడా దేవుడు బలంగా వాడుకుంటున్నాడంటే దేవుని మహిమార్థం. నేను ఏదో గొప్పలు చెప్పుకోవడానికి ఇక్కడ రాలా. నేను నా జీవితంలో ఎప్పుడూ ఊహించలేదు. నేను దేవుని సలహా ప్రార్థన చేశాను, ప్రభువా భారతదేశం దాటి ఒక్క దేశం అన్నా తీసుకెళ్ళినాయన నన్ను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను అన్నాను. దేవుడు అన్నాడు, నువ్వు రెడీయా, నేను తీసుకెళ్తాను, నేను ఎన్ని దేశాలు కావాలంటే అన్నీ. ఎస్ లార్డ్. 103 దేశాలు పూర్తి చేశాను ఈరోజు. దేవుడు నా మనస్తోత్రం కలను గాక. అనేక ప్రాంతాల్లో ప్రభు స్వార్థ ప్రకటిస్తుంటే వేలాది మంది ప్రజలు, లక్షలాది మంది యేసు ప్రభువును తమ సొంత రక్షణ అంగీకరించే భాగ్యాన్ని దేవుడు ఇచ్చాడు. ఆ రోజు మరణ పడకలో ఉన్న కృష్ణయ్యమ్మను దేవుడు లేవనెత్తాడు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా దేవుని స్వార్థ ఆ కుటుంబం నుండి దేవుడు తీసుకొచ్చాడు. చివరి దశలో ఉన్నానని బాధపడుతున్నావా? యువర్ ఎండింగ్ పాయింట్, యువర్ బ్రేకింగ్ పాయింట్ ఈజ్ ద స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ గాడ్. నెవర్ గివ్ అప్ మై ఫ్రెండ్. ఎప్పుడు కోల్పోవద్దు ధైర్యాన్ని, ఎప్పుడు కోల్పోవద్దు ధైర్యాన్ని. దేవునితో మాట్లాడుతున్నాడు. ఏ రకమైన భయం గుప్పట్లో నువ్వు ఉన్నా ప్రభు నీకు విడుదల ఇవ్వాలని కోరుతున్నాడు ఆయన. కొన్నిసార్లు సమాజానికి భయపడేవాళ్ళు కొంతమంది, ప్రజలకు భయపడేవాళ్ళు కొంతమంది, సత్యం తెలిసిన యేసు ప్రభు దైవత్వాన్ని అర్థం చేసుకున్న, నిజం ఇది, సత్యం ఇదని తెలిసిన సత్యాన్ని అంగీకరించడానికి చాలామంది ధైర్యం సరిపోవట్లేదు. ఎందుకంటే సమాజం ఏమనుకుంటారండి, ప్రజలు ఏమనుకుంటారండి, ఏమనుకుంటారు? నువ్వు మారు మనసు పొందేవనుకుంటారు, సత్యాన్ని అంగీకరించేవనుకుంటారు, ప్రభు వైపు తిరిగేవనుకుంటారు, అంతకుమించి ఏమనుకుంటారు? దేవుని కొరకు నిలబడు, గొప్ప కార్యాలు జరుగుతాయి. గొర్రెల కాపర్లు భయంతో ఉన్నారు వాళ్ళు. ఆ భయాన్ని దేవుడు తొలగించి మీరు ధైర్యంగా ఉండండి, దేవుడు మీకోసం ఈ లోకానికి వచ్చారు, రక్షకుడు మీకోసం పుట్టాడని దేవుడు వారిని బలపరుచినట్టుగా లేఖనాల్లో మనం చూసాం. 3వ మాట దగ్గరికి వస్తాం, చాలా జాగ్రత్త వినండి. గొర్రెల కాపర్లలో ఒక ఆలోచన ఏంటంటే, ఎందుకు వారు గొర్రెలు మేపుతున్నారు అంటే ఒక బైబిల్ పండితుడు ఇలాంటి వ్యాఖ్యానం చేశాడు. పూర్వదినాల్లో యెరూషలేము దేవాలయంలో బలు కార్యక్రమం ఉండేది. సాక్రిఫైసెస్ అనేవి నడిచేవి. ఆ బలి కార్యక్రమాలు జరిగిస్తుండేవారు. ప్రజలందరి నిమిత్తము ఒక గొర్రె పిల్లను బలిగా అర్పించడం. పస్కా పండుగ సమయంలో కానీ, మరికొన్ని ప్రాంతాల్లో కానీ, మరికొన్ని సమయాల్లో గొర్రె పిల్లను బలిగా అర్పిస్తున్నప్పుడు వాటికి కావలసిన ఆ సేక్రెడ్ ల్యాంబ్స్ని, పవిత్రమైన గొర్రెలను బెత్లెహేములో పెంచి వాటిని యెరూషలేముకు తీసుకొచ్చేవారు గొర్రెల ద్వారం గుండా. యెరూషలేం ప్రాకారానికి కొన్ని ద్వారాలు ఉండేవి. వాటిలో ఒకటి షీప్ గేట్ అంటారు, గొర్రెల ద్వారం అంటారు. ఆ ద్వారంలోంచి ఆ గొర్రెలను తీసుకొచ్చి దేవాలయం దగ్గర ఉంచితే ప్రజలందరూ వచ్చి, వాస్తవానికి పాపం చేసింది మేము, తప్పు చేసింది మేము, నేరం చేసింది మేము, దేవుణ్ణి గాయపరిచింది మేము, కానీ మాకు బదులుగా ఈ ప్రాణి, ఈ జీవి గనక చనిపోతే ఆ పాపం కొట్టివేయబడుతుందని చెప్పి ఆ గొర్రెలను బలిగా అర్పించే కార్యక్రమం ఇప్పటికీ చాలా చోట్ల అలాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అయితే ప్రియులారా గమనించండి, ఈ గొర్రెల కాపరులో ఉన్న ఆలోచన ఏంటో తెలుసా? ఇంకెంతకాలం ఈ కార్యక్రమం కొనసాగాలి, ఇంకెంతకాలం ఈ బలులు, ఇంకెంతకాలం ఈ సాక్రిఫైసెస్, వీటికి ముగింపు ఎక్కడ? వీటికి ముగింపు ఎవరు పలుకుతారు? నిత్య బలిగా ఎవరు అర్పించబడతారు? పస్కా గొర్రె పిల్లగా దేవుడి లోకానికి వస్తే ఆయన ఎప్పుడు వస్తాడనే ఆలోచన ఈ గొర్రెల కాపురంలో ఉంది. ఆదికాండం 22వ అధ్యాయం మీరు ఇంటికి వెళ్తారు చదివితే, అబ్రహాము తన కుమారుడిని ఇస్సాకుని తీసుకుని మోరియా పర్వతం దగ్గరికి వచ్చాడు. వెళ్లే ముందు అడుగుతాడు ఇస్సాకు, డాడీ, ఐ నో యు ఆర్ అ మ్యాన్ ఆఫ్ గ్రేట్ డిసిప్లిన్, నువ్వు చాలా క్రమశిక్షణ కలిగిన వ్యక్తి అని నాకు తెలుసు, మన చేతిలో నిప్పు ఉంది, కట్టెలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ గొర్రె పిల్ల ఏది డాడీ అని అడిగాడు. ఫాదర్, వేర్ ఈస్ ద ల్యామ్ ఆఫ్ గాడ్? గొర్రె పిల్ల ఏది అంటే అబ్రహాం ఏమన్నాడు తెలుసా? దేవుడే చూసుకుంటాడు రా, పదా పైకి అన్నాడు. ఇస్సాకు అబ్రహాం పైకి వచ్చిన తర్వాత కట్టెలు పేర్చి ఇస్సాకును బలిగా అర్పిస్తుంటే ఇస్సాకు అనుకుని ఉంటాడు, ఆ గొర్రెపిల్ల మనమే. కిందేమో ఏమన్నాడు, నాన్న దేవుడు చూసుకుంటాడు అన్నాడు, పైకి వచ్చిన తర్వాత నన్నే బలి చేసేస్తున్నాడని చెప్పి ఇస్సాకు ఎదురు తిరగలేదు, కానీ దేవునికి విధేయత చూపించడం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే అబ్రహాము ఇస్సాకును బలి ఇవ్వడానికి ఆ కత్తి పైకెత్తాడో దేవుడు తన స్వరాన్ని వినిపింపజేసి, అబ్రహాం ఆగు, ఇందు మూలంగా నువ్వు నాకు భయపడుతున్నావు నాకు తెలిసింది. ఐ నో దట్ యు హ్యావ్ ఎ గ్రేట్ ఫియర్ ఆన్ మీ, యు ప్రూవ్డ్ ఇట్, నువ్వు రుజువుపరిచావు. అందును బట్టి ఒక్కసారి అటు చూడు అనగానే పొదలలో
చిక్కుకొని ఉన్న ఒక పొట్టేలు అక్కడ కనబడింది. ఆ పొట్టేలుని తీసుకొచ్చి బలి అర్పించమన్నాడు. దట్ వాస్ ఎ సబ్స్టిట్యూట్ ఫర్ ఐజాక్. ఆ రోజున ఐజాక్కు బదులుగా, ఇస్సాకుకు బదులుగా ఆ గొర్రె పిల్ల వధించబడినట్టుగా లేఖనాల్లో మనం చూస్తూ ఉంటే, అక్కడ ఉంది ప్రశ్న, వేర్ ఈస్ ద ల్యామ్? ఆదికాండం 22వ అధ్యాయం 7వ వచనంలో గొర్రె పిల్ల ఏది అంటే, యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనంలో దైవజనుడైన యోహాన్ అన్నాడు, ఇదిగో సర్వలోకాన్ని మోసుకుని పోయే దేవుని గొర్రె పిల్ల. జీసస్ క్రైస్ట్ ఇస్ ద ల్యామ్ దట్ టేక్స్ అవే ద సిన్స్ ఆఫ్ ద వరల్డ్. లోకానికి పట్టిన పాపాన్ని తొలగించడానికి వచ్చిన దేవుని గొర్రె పిల్ల ఈయనే అని ఎప్పుడైతే యోహాన్ చెప్పాడో, 22వ అధ్యాయం ఆదికాండంలో అడిగిన ప్రశ్నకు యోహాను సువార్తలో సమాధానం దొరికింది. దిస్ ఈస్ ద ల్యామ్ వితౌట్ ఎనీ బ్లెమిష్. ఏ విధమైన కళంకమైన, ఏ విధమైన మడత అయినా, ఏ విధమైన ఏదైనా ముడత అయినా ఏదీ లేకుండా చక్కగా ఉన్న గొర్రెపిల్ల, దేవుని గొర్రెపిల్లగా యేసుప్రభు లోకానికి వచ్చారు. ఆయన మన కోసం శిలువలో మరణించారు. అందును బట్టే దేవుని గొర్రె పిల్లగా యేసుప్రభు ఈ లోకానికి వస్తారనే ఆ మాటను స్పష్టంగా తెలియజేస్తూ గొర్రెల కాపరులకు ఆ మాట మొట్టమొదటిగా తెలియజేశారు. ఒక గొర్రె పుట్టిందనే విషయం గొర్రెల కాపరులకు తెలుస్తున్నట్టుగానే సర్వలోకాన్ని రక్షించే రక్షకుడు వచ్చేశాడు. మీరు ఎంతవరకు ఏదైతే ఆలోచన చేస్తున్నారో, కనిపెడుతున్నారో, ఆ రక్షకుడు వచ్చాడు. సేవియర్ హ్యాస్ కమ్ టు దిస్ వరల్డ్. యేసు ప్రభు ఎవరు అంటే బైబిల్ సెలవిస్తూ ఉంది, ఆయన మనందరినీ ఏం చేయడానికి వచ్చాడు? ఆయన రక్షించడానికి వచ్చారు. ఒక సూటి ప్రశ్న అడగనా? నువ్వు రక్షణ పొందావని ఎవరైనా అడిగారు నేను ఇప్పటిదాకా? తమ్ముడు, నువ్వు రక్షణ పొందావని ఎవరైనా నేను ప్రశ్నించారా? ఎలా ఉన్నావు అని అడిగేవాళ్ళు ఉండొచ్చు, ఎంత సంపాదించావు అని అడిగేవాళ్ళు ఉండొచ్చు, ఎన్ని మేడలు కట్టావని అడిగేవాళ్ళు ఉండొచ్చు, ఎక్కడ ఉద్యోగం చేస్తున్నావు అని అడిగేవాళ్ళు ఉండొచ్చు, నీ శాలరీ ఎంత అని అడిగేవాళ్ళు ఉండొచ్చు, ఎంతమంది పిల్లలని అడిగేవాళ్ళు ఉండొచ్చు, నీకు ఎన్ని ఎకరాలు ఉంది, ఎన్ని ఇళ్ళు ఉన్నాయని అడిగేవాళ్ళు ఉండొచ్చేమో. కానీ ఎవరైనా నీ జీవితంలో రక్షణ పొందావని అడిగారా? అలా అడిగితే నీ దగ్గర సమాధానం ఉందా? హ్యావ్ యూ బీన్ సేవ్డ్? ఆ ప్రశ్నకి నీ దగ్గర సమాధానం లేకపోతే ఈ రాత్రి నువ్వు సమాధానం తెలుసుకోవాలి. రక్షణ పొందావా? నేను ఒకసారి అడిగాను, ఒక యవనస్తుని అడిగాను, తమ్ముడు రక్షణ పొందావంటే ఒక విచిత్రమైన ఆన్సర్ ఇచ్చాడు. ఏంటో తెలుసా? ప్లాన్ చేస్తున్నానండి అన్నాడు. ప్లాన్ చేయడం ఏంటా? నువ్వేమన్నా సివిల్ ఇంజనీర్ ప్లాన్ చేయడానికి? రక్షణ పొందావంటే ప్లాన్ చేస్తాడట. చాలామంది అలాంటి ప్లానింగ్లో ఉన్నారు. చాలామంది ఈ క్రిస్మస్ పండుగ కాకపోతే నెక్స్ట్ ఇయర్, ఈ మీటింగ్లు కాకపోతే నెక్స్ట్ ఇయర్ నా జీవితాన్ని ప్రభువుకి అప్పగిస్తాను, అప్పటిదాకా ఏం చేస్తావు? ఎంజాయ్ చేస్తా, జీవితం అంతా ఆస్వాదిస్తా, ఆనందిస్తా అని చాలామంది అనుకుంటూ ఉంటారు. యేసు ప్రభు వారి లోకానికి ఎందుకు వచ్చారో తెలుసా? నిన్ను నన్ను రక్షించాలని, మన ఏదైనా పాపాన్ని తొలగించి, మన పాపాన్ని కడిగి తుడిచివేసి పవిత్రులుగా చేయాలని యేసు ప్రభు లోకానికి వచ్చారు. అందును బట్టి ఆయన పేరుకే అర్థం రక్షకుడని. యేసు అనే మాటకు రక్షకుడు అని అర్థం అని బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. మత్తయి 1:21లో ఆయన తన ప్రజలను వారి పాపములను విడిపిస్తాడు కనుక ఆయనకి ఏమని పేరు పెట్టాలి? యేసు అనే పేరు పెట్టాలి. ద వెరీ మీనింగ్ ఆఫ్ జీసస్ ఈజ్ సేవియర్. రక్షించడానికి లోకానికి వచ్చిన నిజ రక్షకుడు ఆయన. ఆ కారణాన్ని బట్టి దేవుని సేవకుడు అంటాడు, వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ నీడ్ ఆఫ్ మ్యాన్ కైండ్? మానవ జీవితంలో మనిషికున్న ప్రధానమైన అవసరత ఏంటి? ఇఫ్ అవర్ గ్రేటెస్ట్ నీడ్ హ్యాడ్ బిన్ టెక్నాలజీ, గాడ్ వుడ్ హ్యావ్ కమ్ డౌన్ ఇన్ దిస్ వరల్డ్ యాజ్ ఏ సైంటిస్ట్. ఒకవేళ మనందరి అవసరత టెక్నాలజీ అయితే దేవుడు ఒక సైంటిస్ట్గా లోకానికి వచ్చి ఉండేవాడేమో. కానీ దేవుడు ఒక సైంటిస్ట్గా రాలా. If our greatest need had been economy, God would have come down in this world as an economist. మనందరి అవసరత ఆర్థిక పరిపుష్టి అయితే దేవుడు ఒక ఆర్థికవేత్తగా ఈ లోకానికి వచ్చి ఉండేవాడేమో. కానీ యేసు ప్రభు ఆర్థికవేత్తగా రాలా ఈ లోకానికి. If our greatest need had been entertainment, God would have come down in this world as an entertainer. మనందరికీ వినోదము అవసరమైతే దేవుడు ఒక వినోదాన్ని పంచే వినోద కళాకారుడిగా లోకానికి వచ్చి ఉండేవాడేమో. కానీ యేసు ప్రభు ఏ ఒక్కరికి ఎంటర్టైన్ చేయడానికి రాలా, ఏ ఒక్కరిని ఎంటర్టైన్ చేయడానికి యేసు ప్రభు రాలా. ఏంటి మనిషికి ఉన్న అవసరం ఏంటి? సకల లోకంలో ఉన్న ప్రతి మానవుడు, మతాలు వేరైనా, జాతులు వేరైనా, కులాలు వేరైనా, ప్రాంతాలు వేరైనా, ఒక కామన్ ప్రాబ్లం ఏంటో తెలుసా? మనిషిలో పాపము మనిషిని నిలబడి చేస్తూ ఉంది. పాప స్వభావం మనిషిలో ఉంది కాబట్టే చెయ్యాలనుకున్న మంచి చేయలేకపోతున్నాడు, చేయకూడదనుకున్న చెడునే చేస్తున్నాడు. ఈ విషయాన్ని మీరు ఆలోచన చేయాలి. మానవుడు చేయకూడదనుకున్న ఏం చేస్తున్నాడు? చెడునే చేయడానికి కారణం ఏంటో తెలుసా? మనిషిలో చెడ్డ స్వభావం ఉంది, పాప స్వభావం ఉంది. మ్యాన్ ఈజ్ అ సిన్నర్ బై నేచర్. ఒక మ్యాగ్నెట్ని తీసుకెళ్ళి ఇసుకలో వేశారనుకోండి, అది వేటిని ఆకర్షించుకుంటుంది? చెప్పండి. ఒక అయస్కాంతాన్ని తీసుకెళ్ళి ఇసుకలో వేస్తే ఆ అయస్కాంతం వేటిని ఆకర్షిస్తుంది?
ఇసుక రేణువుల్లో ఆ ఇనుప రేణువులు ఉంటాయి చూసారా, వాటిని ఆకర్షించుకుంటుంది. మనిషి కూడా అంతే. పాప స్వభావం మనిషిలో ఉంది కాబట్టే మనిషిని ఆకర్షించే విషయాలు ఏంటో తెలుసా? పాపమే. ఇలా అడుగుతున్నాను ఏమనుకోకండి. ఒక హీరోయిన్ చిత్రపటమును మహాత్మా గాంధీ గారి ఫోటో పక్క పక్కన పెడితే ఎవరు చూస్తారు చెప్పండి? ఎవరిని ఎక్కువసేపు చూస్తారు? ఏదైతే చూడకూడదు అనిపిస్తుందో దాని వైపే దృష్టి మరలిపోతాం. చిన్నపిల్లలు స్కూల్లోకి వెళ్ళిన తర్వాత పాఠశాలల్లో గోడల మీద ఏమి రాస్తారో తెలుసా? మీరు ఏ పాఠశాలను, ఏ గ్రామానికైనా వెళ్ళండి, ఎక్కడైనా దొంగతనం చెయ్యండి అనే మాట ఎప్పుడైనా చూసారా మీరు? ఎక్కడ ఉండదు. అబద్ధాలు ఆడండి అనే మాట ఎప్పుడైనా చూసారా మీరు? ఎక్కడ ఉండదు. తల్లిదండ్రులు తిట్టండి అనే మాట ఎక్కడైనా ఉందా? ఎక్కడ ఉండదు. గురువులను అగౌరవపరచండి అనే మాట ఎక్కడైనా ఉంటుందా? ఎవరు రాయరు. స్కూలు గోడల మీద ఏం రాస్తారో తెలుసా? పాఠశాల గదుల్లో ఏం రాస్తారో తెలుసా? ఎప్పుడూ సత్యమే పలుకోవలెనో, అబద్ధం ఆడరాదు, గురువులను పూజించుము, తల్లిదండ్రులను గౌరవించుము, దొంగతనం చెయ్యొద్దు. పిల్లలకి ఎందుకు నేర్పించాలండి ఆ మాటలు మనం? వాళ్ళు చిన్నపిల్లలు కదా, వాళ్ళకి ఇవి చెయ్యాలని ఎందుకు చెప్పాలి మనం అంటే, జాగ్రత్త వినండి, ప్రపంచంలో ఏ మనిషికి కూడా చెడు నేర్పించక్కర్లేదు, మంచి నేర్పించాలి. మంచి నేర్పించాల్సిన ఆవశ్యకత ఉంటుంది ఎప్పుడు కూడా, కానీ ఏ ఒక్కరికి చెడు చెప్పాల్సిన అవసరం లేదు. ఏ తల్లైనా బిడ్డలను కూర్చోబెట్టి అబద్ధాలు ఆడడం నేర్పించిందో ఎప్పుడైనా? వాడు కొంచెం వయసులోకి రాగానే అబద్ధాలు స్వభావ సిద్ధంగా ఆడేస్తూ ఉంటాడు. ఎక్కడికి వెళ్ళేవారు ఎంతవరకు? ఎక్కడికే అంటారు కానీ ఎక్కడికో చెప్పడం. యవనస్తులందరూ ఇదే మాట. తల్లిదండ్రులు అడుగుతారు, రే రాత్రి 11 అయిపోయింది ఎక్కడికి వెళ్ళేవారంటే ఎక్కడికే అంటాడు, కానీ ఆ ఎక్కడికో చెప్పడం. ఎందుకు వెళ్ళేవారంటే ఏమీ లేదంటాడు. మా ఏరియాలో కొన్ని కుక్కలు ఉంటాయి. అవి కూడా ఏదో పన్ను ఉన్నట్టుగా ఒక వీధి చివరి నుండి ఆ వీధి చివరి దాకా తుర్రును పరిగెత్తి అక్కడికి వెళ్ళి తోకాడించేసి వస్తుంది. దాన్ని సైకాలజీలో దాన్ని ప్రశ్న అడిగాను అనుకోండి, ఎక్కడికి వెళ్ళామంటే ఎక్కడికి అంటుంది. అది కూడా ఎందుకు వెళ్ళామంటే ఏమీ లేదంటది. నీకు దానికి ఏమైనా తేడా ఉండాలా వద్దా? అది కుక్క కాబట్టి అలా మాట్లాడద్దేమో, కానీ నువ్వు మనిషివి కదా. అబద్ధాలు ఆడడం నేర్పించక్కర్లా, వక్ర చూపులు నేర్పించక్కర్లా, చెడును మనుషులకు నేర్పించాల్సిన అవసరం లేదు. స్వభావ సిద్ధంగా మానవుడు దాన్ని గ్రాస్ప్ చేసుకుంటూనే ఉంటాడు. మంచి నేర్పించాల్సిన అవసరం ఎందుకు ఉందో తెలుసా? పాప లోకంలో మనం ఉన్నాం కాబట్టి మంచి యొక్క ఆవశ్యకత చాలా గొప్పది. ఈ రాత్రి దేవుడు ఎందుకు ఈ లోకానికి వచ్చారంటే నీ మతం మార్చడానికి రాలా. చాలామంది పొరపాటు పడతారు, దేవుడు మతాలు మారుస్తారని. నో, గాడ్స్ ఇంటెన్షన్ ఈజ్ నాట్ టు చేంజ్ యువర్ రిలీజియన్. దేవునికి ఉద్దేశం ఎప్పుడు కూడా నీ బ్రతుకు మారాలా, నీ జీవితం మారాలా. నీ జీవితం మారితే సమాజానికి ఉపయోగం, నీ జీవితం మారితే కుటుంబానికి ఉపయోగం, నీ బ్రతుకు మారితే నీ జీవితం ఆశీర్వాదమయం అవుతుంది. యేసయ్య మన పాపాలు కడిగి రక్షణ మనకు అనుగ్రహించి ఉన్నతమైన నిత్య రాజ్యానికి మనల్ని తీసుకెళ్లాలనే ఆయన లోకానికి వచ్చారు. ఆ కారణాన్ని బట్టి యేసుప్రభువు అన్నారు, నశించిన దానిని వెదకి రక్షించడానికి మనిషి కుమారుడు వచ్చాడు. ఎందుకు వచ్చావు ప్రభువా అంటే, నశించిపోయిన మనుషులందరినీ వెదకి వారిని రక్షించడానికి లోకానికి వచ్చాను. నిజంగా జరిగిన సంగతి న్యూస్ పేపర్లో వేశారు. నేను సొంతగా చెబుతున్న మాటలు కాదు ఇవి. నేను ఏదైనా ఒక విషయం చెప్పానంటే దాన్ని చాలా తరచి ఆ మాటలు చెబుతూ ఉంటాను నేను. బొకారో ఎక్స్ప్రెస్ అనే ఒక ట్రైన్, మరి ఇప్పుడు ఆ పేరు మీద ట్రైన్ నడుస్తుందో లేదో కానీ ఇదివరకు పాండమిక్ ముందు వరకు బొకారో ఎక్స్ప్రెస్ ఉండేది. ఆ ఎక్స్ప్రెస్లో చాలామంది ప్రయాణికులు ట్రైన్ ఎక్కారు. ఎక్కిన తర్వాత అది ఆరిజిన్ నుండి ప్రారంభించబడింది ట్రైన్. అందులో ఒక నిండు గర్భిణి కూడా ట్రైన్ ఎక్కింది. బహుశా ఆమె 9th మంత్లో ఎంటర్ అయింది అంతే, ఇంకా 9th మంత్ కంప్లీట్ అవ్వలేదు. ఆమె కూడా ట్రైన్ ఎక్కింది. ట్రైన్ అలా ప్రయాణం చేస్తుంది, పట్టాల మీద ప్రయాణం చేస్తుంది. మెల్లమెల్లగా వేగాన్ని పుంజుకుంది. వెళ్తూ ఉండగా ఈమెకు వాష్రూమ్కి వెళ్ళాలనిపించింది. భర్తను అడిగింది, ఏమంటే వాష్రూమ్కి వెళ్ళి వస్తాను, మీరు ఇక్కడే ఉన్నాడని. జాగ్రత్త అమ్మా, జాగ్రత్తగా వెళ్ళొచ్చా అన్నాడు. ఆ జాగ్రత్తగా పట్టుకుని వాష్రూమ్కి వచ్చింది. వచ్చిన తర్వాత ఇప్పుడు ట్రైన్లో అన్నీ కూడా వెస్ట్రన్ టాయిలెట్స్ పెట్టారు, కానీ అప్పుడు ఇండియన్ స్టైల్ టాయిలెట్స్ ఉండేవి. ఆమె వాష్రూమ్లోకి వచ్చిన తర్వాత నొప్పులు రావడం మొదలుపెట్టింది. వాటర్ బ్రేక్ అయిపోయింది, నొప్పులు వస్తున్నాయి. లోపల నుండి అరుస్తుంది కానీ ఆ ట్రైన్ శబ్దానికి ఎవరికీ వినబట్టలేదు. భర్త తన సీట్లో కూర్చున్నాడు, భార్య వాష్రూమ్కి వెళ్ళింది కదా వస్తుంది అనుకుంటున్నాడు, కానీ ఈమె రావట్లేదు. లోపల నొప్పులు ప్రారంభించబడి ఆమె అలా ఆ బాత్రూంలో కుంగిపోయి ప్రసవించడం మొదలుపెట్టింది. బేబీని డెలివరీ చేసేసి ఆమె ఆ బిడ్డనిలా పట్టుకుందాం అనే సమయంలో ఆ టాయిలెట్ షీట్లోంచి ఆ హోల్ కిందకు ఉంటుంది కదా, ఈ బిడ్డ దానిలో జారిపోయి కింద పడిపోయాడు. చిన్న బిడ్డ ఆ టాయిలెట్ హోల్ నుంచి కింద పడిపోయాడు.
అతి కష్టం మీద లేచింది. ఆ బ్లడ్ అంతా కారిపోతున్నప్పుడు ఆ పరిస్థితుల్లో లేచి తలుపు తీసుకుని బయటపడిపోయింది. భర్త ఏంటి ఇంతగా ఎంతసేపు అయింది ఇంకా రావట్లేదు అనుకున్న సమయంలో భార్యను చూసి చాలా గందరగోళం అయిపోయింది పరిస్థితి. ఏమైంది అని అడుగుతుంటే బిడ్డ పడిపోయాడు ట్రైన్లోంచి. వెంటనే ట్రైన్ ఆ చైన్ పుల్ చేశారు, ట్రైన్ లాగారు, ట్రైన్ కొంత దూరం లాగింది. ఇప్పుడు ఆ బిడ్డను వెతకడానికి వీరందరూ ప్రయాణం చేయాలి. అందరూ అన్నారు, అమ్మ నువ్వు ఎక్కడుండు, ఆ బిడ్డ ఎక్కడో ఈ పాటికే అంత స్పీడ్ ట్రైన్లో ప్రయాణం చేస్తున్నాడు, ఆ కింద పడ్డండి చచ్చిపోయి ఉంటాడు, ఆ డెడ్ బాడీ అన్న తీసుకొస్తాను నువ్వు కంగారు పడకంటే. లేదు, ఆమె ఏమందో తెలుసా, ఐ హ్యావ్ టు గో, నేను వెళ్ళాలి, నేను నా బిడ్డను వెతకాల్సిందే, నా బిడ్డను చూడాలని చెప్పి ఆమె తన కడుపును పట్టుకుని ట్రైన్ దిగి ఆ పట్టాల మీద పరిగెత్తడం లేదంటే నడవడం ప్రారంభించింది. అలా కొంత దూరం వెళ్ళిన తర్వాత పేపర్లో వేసిన ఆ విషయం ఏంటో తెలుసా, ఆ పిల్లవాడు పడడంతోనే ఆ పట్టాల మధ్యలో ఒక సేఫ్ ప్లేస్లో పడిపోయాడు. చచ్చిపోవాలి కానీ, తల పగిలిపోయి చనిపోవాలి కానీ ఎందుకో వాడు బ్రతికాడు. ఆ రోజు వీళ్ళందరూ చూసేసరికి బ్రతికే ఉన్నాడు. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. అప్పుడు ఆ బిడ్డను ఎత్తుకుని కౌగిలించుకుని ఎంత మురిసిపోయిందో తల్లి. నువ్వు చచ్చిపోయావు అనుకున్నాను రా, నువ్వు పోయావు అనుకున్నాను, నీ తల బద్దలైపోయిందేమో అనుకున్నాను, కానీ నువ్వు బ్రతుకున్నావు. ఆ రాత్రి వేళలో ఆ తల్లి ఆ బిడ్డ కోసం అంత పెయిన్లో కూడా అలా ప్రయాణం చేసుకుంటూ పట్టాల మీద నడుచుకుంటూ ఆ బిడ్డను వెతికింది చూసారా, అందరినీ ఆశ్చర్యచకితులను చేసింది ఆ సంఘటన. వెతకడం అంటే ఏంటో తెలుసా, మనం కూడా మన జీవితంలో పాపం ద్వారా తప్పిపోయి పడిపోయిన మనల్ని యేసయ్య వెతుక్కుంటూ వచ్చాడు, మనందరినీ లేవనెత్తాలని. తన ప్రేమను మన పట్ల చూపించి సిలువలో మన కోసం మరణించి గాడ్ ప్రూవ్డ్ హిస్ లవ్ ఆన్ ద క్రాస్ ఆఫ్ క్యాల్వరీ. సిలువ మీద యేసయ్య మన కోసం మరణించిన ద్వారా తన ప్రేమను రుజువుపరిచారు. ఎందుకోసం తెలుసా, నువ్వు నేను రక్షించబడాలని. రక్షణ లేకపోతే నువ్వు పరలోక రాజ్యంలో ఉండలేవు. ఈ జీవితం ఒక 70 లేదా 80 సంవత్సరాలు జీవించిన తర్వాత ఏ రోజైనా సరే ఒకవేళ మరణ ద్వారాలు తెరవబడితే నిత్యత్వంలో ఉండే స్థలం ఏంటి, నరకమా లేదా పరలోకమా? ఇక్కడే నిర్ణయించుకోవాలి. చనిపోయిన తర్వాత చూసుకుందాం అంటే కుదరదు. ఈ జీవితాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడో తెలుసా, నిత్యత్వాన్ని గురించి నిర్ణయం తీసుకోవాలని. నువ్వు మారు మనసు పొంది రక్షణ పొంది నీ పాప జీవితాన్ని ప్రభు సన్నిధిలో విడిచిపెడితే దేవుడు నీకు శ్రేష్టమైన జీవితాన్ని ఇస్తాడు. ఏనాడని ఈ జీవితాన్ని విడిచిపెట్టినప్పుడు పరలోక రాజ్యంలో చోటు ఉంటుంది మనకి. ఇదే రక్షణ సువార్త. దిస్ ఈజ్ ద సింపుల్ గాస్పెల్. దేవుని లేఖనం సెలవిస్తున్న సువార్త ఇదే. రక్షణ నువ్వు చేసే దాన ధర్మాల వలనో లేదా రకరకాల క్రియల ద్వారానో వచ్చేది కాదు. బై యాక్సెప్టింగ్ జీసస్, యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించడం ద్వారా విశ్వాసంతో నువ్వు రక్షణ పొందుతావు. సాల్వేషన్ ఈజ్ వెరీ సింపుల్. దేవుడు నీకు నాకు ఇచ్చిన రక్షణను మనం స్వీకరించగలిగితే విశ్వాసంతో, అంతకన్నా ఆధిక్యత మరొకటి లేదు. రాత్రి వస్తావు ప్రభు దగ్గరికి, ఆయన ప్రేమను గుర్తిస్తావా? రక్షించబడాలనే ఆలోచన నీలో ఉందా? ఎన్నో క్రిస్మస్లు సెలబ్రేట్ చేసుకుంటున్నావు, ఎన్నో క్రిస్మస్లు నీ జీవితంలో దాటిపోతున్నాయి, ఎన్నో వర్తమానాలు ఉన్నాయి, ఇంకా నీ జీవితంలో మార్పు రాలేదేమో, నీ జీవితాన్ని ఇంకా ప్రభువుకి ఇవ్వలేదేమో, పాప క్షమాపణ పొందని పరిస్థితులు ఉంటే tonight this Christmas is giving you an opportunity to accept Jesus as your loving savior. నిజమైన క్రిస్మస్ అంటే అర్థం ఏంటో తెలుసా? ఒక స్టార్ పెట్టుకోవడమో, ఒక గ్రీటింగ్ కార్డులు పంచుకోవడమో, లేకపోతే ఒక క్రిస్మస్ ట్రీని అలంకరించుకోవడమో, పిండి వంటలు చేసుకోవడం, కొత్త బట్టలు వేసుకోవడమే కాదు. క్రిస్మస్ అంటే యేసు ప్రభువును మన హృదయంలోకి ఆహ్వానించడం. ఇన్వైటింగ్ జీసస్ ఇన్ టు యువర్ హార్ట్ ఈజ్ అ ట్రూ క్రిస్మస్. అది జరిగిన రోజు నువ్వు నిజమైన క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకున్నట్టు. ఒకవేళ ఇంతవరకు నీ జీవితాన్ని ఇంకా ప్రభువుకి ఇవ్వలేదా, ఈ రాత్రి ఒక అద్భుత సమయం. యేసయ్య నీ చేతులు చాపి పిలుస్తూ ఉన్నాడు. ఆయన ప్రేమను అర్థం చేసుకుని, ఆయన కృపా సువార్తను అర్థం చేసుకుని, ఆయన రక్షణ వార్తను అర్థం చేసుకుని నీ జీవితాన్ని ప్రభువుకి ఇవ్వగలిగితే అది నిజమైన క్రిస్మస్. దేవుడు అలాంటి క్రిస్మస్ నువ్వు జరుపుకోవాలని కోరుతున్నాడు. అలాంటి అనుభవంలోకి నువ్వు వస్తావా? నోవల్ అనే సముద్ర ప్రయాణికుడు, ఆయన అనేక దేశాలు తిరుగుతూ ఉంటే చాలామంది ఆయన బహుమానాలు ఇస్తుండేవారు. ఒకరోజున ఆయన ఫ్రాన్స్ అనే దేశానికి వెళ్ళాడు. నోవల్ అనే ఒక నావిగేటర్ ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ రాజుగారు నోవల్ గారికి పెద్ద పెద్ద బహుమానాలు ఆఫర్ చేశాడు. వెండి బంగారాలు, వజ్రవైడూర్యాలు ఇవన్నీ ఆఫర్ చేస్తే నోవల్ అన్నాడు, మాకు అవన్నీ అక్కర్లేదండి, ఎందుకంటే మాకే చాలా ఉంటాయి, మా ఉద్యోగాలు వేరు కాబట్టి ఈ వెండి బంగారాలు మాకు అక్కర్లేదు అన్నాడు. పోనీ మరొక చోటకి తీసుకెళ్ళి వస్త్రాలు తీసుకోండి, అవన్నీ మీకు కావాలంటే తీసుకోండి అంటే వస్త్రాలు కూడా వద్దన్నాడు. అలా రాజుగారు నోవల్ గారు వెళ్తుంటే ఒక ఉయ్యాల్లో చంటి బిడ్డ పరుండు పెట్టబడి ఉన్నాడు. నోవల్ గబగబా దగ్గరికి వెళ్ళి ఆ బిడ్డను ఎత్తుకున్నాడు. ఎవరండి ఈ బిడ్డ? ఈ బిడ్డ ఒక అనాథ బిడ్డ అండి, తల్లిదండ్రి చనిపోయారు, మా రాజ్యంలో తీసుకొచ్చిన అంతఃపురంలో పెరుగుతున్నాడు. నోవల్ గారు అడిగారు, సార్ మీకు అభ్యంతరం లేకపోతే ఈ బిడ్డను మాకు ఇస్తారా? చిన్నపిల్లలు నాకు చాలా ఇష్టం,
ఐ వుడ్ లైక్ టు చూస్ దిస్ బాయ్, ఐ వుడ్ లైక్ టు చూస్ దిస్ చైల్డ్. ఈ కుమారుడు నాకు కావాలని అడిగితే నోవల్ గారు అడిగిన ఆ కోరికను రాజుగారు మన్నించి ఆ బిడ్డను తీసేసుకోండి అన్నాడు. నోవల్ ఆ బిడ్డను ఎత్తుకుని తన ఓడలోనికి వెళ్తూ ఉంటే ఆ బిడ్డ వెనకాల బట్టలు, వజ్రాలు, వెండి బంగారులు ఇవన్నీ కూడా మోసుకొస్తున్నారు రాజుగారి సైనికులు. నోవల్ గారు అడిగారు, బాబు నేను వద్దన్నాను కదయ్యా, మళ్ళీ తీసుకొస్తాను ఏంటంటే, మీరు వద్దన్నా కానీ ఇవి తీసుకెళ్లాల్సిందే అన్నారు. ఎందుకు అంటే ఈ చిన్న పిల్లవాని కోసమే మా రాజుగారు ఇవన్నీ సిద్ధపరిచారండి. వాడిని ఎలాగ తీసుకెళ్ళిపోతున్నారు కాబట్టి ఆ చిన్న పిల్లవానితో పాటు ఇవి కూడా మీరు తీసుకెళ్లాల్సిందని చెప్పి వద్దన్నాగా తీసుకెళ్ళి ఓడలో పెట్టారు. ఈ సంఘటన ఎందుకు చెబుతున్నాను తెలుసా? చాలాసార్లు మనం కూడా ప్రభు దగ్గరికి వచ్చి నాకు ఉద్యోగం కావాలి, వ్యాపారంలో లాభం కావాలి, ఒక జీవిత భాగస్వామి కావాలి, బిడ్డలు కావాలి, పొలాలు కావాలి, భూములు కావాలి, అంతస్తులు కావాలి, ఇవన్నీ అడగడం మంచిదే, కాదంటలేదు. కానీ అన్నిటికన్నా ప్రాముఖ్యంగా నువ్వు యేసయ్యను కోరుకున్నావా? హ్యావ్ యూ ఎవర్ చోజన్ జీసస్ హిమ్సెల్ఫ్? ప్రభువునే నువ్వు కోరుకునే అనుభవం నీలో ఉందా? అలా ఉండగలిగితే నీ జీవితం ఎంత ఆశ. నా రాజ్యమును నీతిని మొదట వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయని బైబిల్ సెలవిచ్చిన రీతిగా ఎవరైతే యేసయ్యను కోరుకుంటారో ఆయనతో పాటుగా వారికి సమస్తము అనుగ్రహించబడతాయి. మై డియర్ ఫ్రెండ్స్, టునైట్ ఐ వుడ్ లైక్ టు కంక్లూడ్ మై మెసేజ్. గొర్రెల కాపరులు చీకట్లో ఉన్నారు, యేసయ్య వారిని వెలుగులోకి తీసుకొచ్చాడు. వారు భయంలో ఉన్నారు, దేవుడు వారిని ధైర్యంలో నడిపించాడు. వారిలో రక్షణ గురించిన అనుమానాలు ఉన్నాయి, దేవుడు వాటన్నిటిని నివృత్తి చేసి మీ కొరకు రక్షకుడు ఈ లోకంలో పుట్టాడు. కెన్ యూ గో అండ్ సీ హిమ్? మీరు వెళ్ళి చూస్తారా? యేసు ప్రభువుని దర్శించుకుంటారా? గొర్రెల కాపరులు యేసు ప్రభువుని దర్శించుకుని సంతోషంతో దేవుని మహింపరుస్తూ వెళ్ళారని దట్స్ ద కీవర్డ్స్ మనం చదువుకున్నాం. వారు విన్న వాటిని, కన్న వాటిని చూసి దేవుని మహింపరుస్తూ స్తోత్రం చేస్తూ వెళ్ళిపోయారని. యువర్ లైఫ్ విల్ నెవర్ బీ ద సేమ్ అగైన్ వెన్ యూ కమ్ టు గాడ్. నువ్వు దేవుని దగ్గరికి వచ్చిన నీ జీవితం మునుపటి వల్ల ఉండదు. ఆయన నీ జీవితాన్ని మార్చి ఆయన స్తుతించే వ్యక్తిగా, ఆయన మహింపరిచే వ్యక్తిగా చేస్తాడు. అలాంటి క్రిస్మస్ను మనం జరుపుకోవాలని దేవుడు ఆశిస్తున్నాడు. జరుపుకుందాం అలాంటి క్రిస్మస్. అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ఎవ్రీ వన్ క్లోజ్ యువర్ ఐస్. ఐ వుడ్ లైక్ టు ప్రే ఫర్ యూ. మీరు ఎవరైనా సరే ఇంతవరకు ఒకవేళ నీవు కూడా ఆధ్యాత్మిక చీకట్లో ఉన్నావేమో, నీ జీవితంలో కూడా ఏదో రకమైన భయము గూడు కట్టుకుని ఉందేమో, లేదా రక్షణ గురించి ఇంకా అనుమానాలు నీ జీవితంలో ఉన్నాయి, సందేహాలు నీ జీవితంలో ఉన్నాయేమో. రక్షణ ఎవరిస్తారు? రక్షణ ఎప్పుడు పొందాలి? రక్షణ పొందడం ఎలా అనే ప్రశ్నలు బహుశా నీ జీవితంలో ఉంటాయి. బైబిల్ సెలవిస్తూ ఉంది, ఎ సేవియర్ హ్యాస్ బీన్ బోర్న్ ఫర్ యూ టునైట్. ఈ రాత్రి నీ కొరకు రక్షకుడు పుట్టాడు. ఆయనే ప్రభు అని యేసు. ఆయన హృదయంలో చేర్చుకుంటే నిజమైన క్రిస్మస్. అలాంటి క్రిస్మస్ జరుపుకోవాలని యేసయ్య ఆశిస్తున్నాడు.